This conference will now be recorded. Om Gurubhyo Namaha. Meditation Part 2. A conversation between J. Krishnamurti ji and Dr. Ellen W. Anderson. 24th June 2021. నిన్న ఆఖన కృష్ణమూర్తి గారు చెప్పిన ది డైలాగ్. A woman came to me once, some time ago. She said, I have prayed enormously for years. And I have prayed for my refrigerator and I got it. Yes, sir, I pray for peace and I live a life of violence all the time. I say I pray for my country and I have divided the country opposed to another country. And I pray for my country. It becomes so childish. ఇంతవరకు చదివాము నేను. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, in conventional prayers there is usually both petition and praise. Both are there. కన్వెన్షనల్ ప్రేయర్ అంటే సాధారణంగా అందరూ చేస్తున్నటువంటి పద్ధతి ప్రకారం చేసే ప్రేయర్ లో ఒక పిటిషన్ ఉంటుంది, అంటే ఒక రిక్వెస్ట్ ఉంటుంది, ఒక ఏదో పెడతారు కోరిక, అదే పిటిషన్. తర్వాత దానికోసం అది నెరవేర్చయ్యా అని అడుగుతారు అని చెప్తున్నారు. అండ్ ప్రైజ్ కూడా చెప్పారు. బోత్ ఆర్ దేర్. ప్రైజ్ పొగడ్డం, బోత్ ఆర్ దేర్. అంటే కృష్ణమూర్తి గారు అన్నారు, అఫ్ కోర్స్ ప్రైజింగ్ అండ్ రిసీవింగ్. పొగడం పొందడం. You must know in Sanskrit it always begins praising, some parts of it praising and then begging. పొగడం అడుక్కోవడం అని చెప్తున్నారు. అంటే చాలా చోట్ల ఇంతవాడి అంతవాడి మనం కూడా సహస్రనామాల్లో ఇలా అలా పొగుడుతాం, మా కోరికలన్నీ తీర్చాయా అని చివరిలో అడుగుతాం. అంటే ఇంత పొగడ్డము దేనికంటే కొన్ని కోరికలు తెచ్చిరా. చాలా బాగా. There is a marvelous chant which is asking protection of the gods. గాడ్స్ అందరినీ కూడా ప్రొటెక్ట్ చేయమని ఒక మార్వెలస్ చాంటింగ్ ఉంది, అద్భుతమైన చాంటింగ్ ఉంది. అదేంటి? దేవతలందరినీ రక్షించడం. Protection, and it says, may you protect my steps. మై స్టెప్ స్టెప్స్, నా మెట్లు అంటే నేను అధిరోహించేవన్నీ కూడా నన్ను ప్రొటెక్ట్ చెయ్యని అడుగుతాను. ఎస్ ఎస్ అని అండర్సన్ గారు అన్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు, ప్రైజింగ్ గాడ్ దెన్ సేయింగ్ ప్లీజ్ ప్రొటెక్ట్ మై స్టెప్స్. అంటే ముందేమో నువ్వు భగవంతుడా నువ్వు ఎంత గొప్పవాడు అని చెప్పి, తర్వాత నా స్టెప్స్ నీకు అంటే నేను ఏమేమి కోరుతున్నానో అన్ని నువ్వు నెరవేర్చని అడుగుతావు. అంటే అది కూడా కామ్యకర్మే. So if there is no petition, because the petitioner is the petition, the beggar is the begged, is the receiver, then what takes place in the mind? ఎప్పుడైతే తెలుస్తుందో బెగ్గింగ్ దగ్గర ఒకటే, అలాగే పిటిషన్ రెండు ఒకటే అంటే అనేది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఏమిటి జరుగుతుంది మనసులో అంటే ఇది రెండుగా లేవు. నో ఆస్కింగ్, అడగడం కాదు అది అన్నారు. తర్వాత నో ఆస్కింగ్ అని కృష్ణమూర్తి గారు ఆ డైలాగ్ కథం చేస్తే, ఆండర్సన్ గారు అన్నారు, an immense quietude
immense quietude. ఒక అంటే ఎంతో ఎక్కువగా ఉన్నటువంటి ప్రశాంతత, ఇమేజ్ పైకి. The proper sense of whatever the word tranquility points to. అది అంటే ట్రాంక్విలిటీ అంటే డీపర్ శాంతి అన్నమాట. అది ఆ పదం అర్థం అది అటువంటిది అక్కడ సంభవిస్తుంది అంటున్నారు. ఇన్నర్ ట్రాంక్విలిటీ, అంతర్గత ప్రశాంతి. Krishnamurti garu, that's right, sir. That is real peace. అది నిజమే, ఇదే నిజమైనటువంటి శాంతి. Not the phony peace they are all talking about. Politicians and religious people. PHONY ఫోన్ PHONY. అంటే ఫోన్లో చూసిరా? మాట్లాడే శాంతి. చూస్తాను. చూడైనా phony. నాట్ ద ఫోన్ ఇది. Arousing suspicion, probably dishonest, something phony about the story, having no basis in fact. అరౌజింగ్ అలా రా. సస్పిషన్ అంటే Probably dishonest and kuda rasundi, having no basis in fact, fictitious phony publicity stories. False. Okay. ఓకే. So ఒక్క నిమిషం not the phony piece they are all talking about. Politicians and religious people. అంటే ఈ రాజకీయవేత్తలు, మత సంబంధమైన మనుషులు ఈ దీనికోసమే మాట్లాడుతూ ఉంటారు. అటువంటి పీస్ కాదు. There is no asking a thing. అక్కడ ఒకటి అడగడం అన్నది ఏం లేదు. Anderson గారు, there is a very beautiful biblical phrase, the peace that passeth understanding. సరే, ద పీస్ దట్ పాసెస్ అండర్స్టాండింగ్ అంటే మనకి అర్థం అవడానికి అతీతమైన ఒక శాంతి ఉంది. యూ కెనాట్ అండర్స్టాండ్ ద పీస్. అది ఇక్కడ పేరులో కూడా వస్తుంది. ద పీస్ దట్ పాసెస్ అండర్స్టాండింగ్ అని వివేజ్ఞాన పేర్లో కూడా అటువంటి పీస్ మన అర్థం అవడానికి అతీతమైనది. ఇట్ ఈస్ నాట్ మేడ్ అప్. అటువంటి పీస్. కృష్ణమూర్తి గారు అన్నారు, I have heard that phrase when I was a small boy. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు థియోసాఫికల్ సొసైటీలో తిరిగారు కదా, అందుకని ఉన్నప్పుడు ఈ ఫ్రేజ్ విన్నాను. Anderson ji, I have always asked myself since a child how it is the case that there is so much talk about such a thing and there is so little evidence of it. నేను చిన్నప్పుడు ఇది ఇలా అనుకుంటున్నా, ఆమె చెప్తుంది అనుకుంటూ మాట్లాడతారు, అది ఎక్కడ ఉన్నట్టు కనబడటం లేదే. అంటే మాటలు ఎక్కువ మాట్లాడతారు కానీ దాని ఎగ్జిస్టెన్స్ ఎక్కడా లేదు. Krishnamurti garu annaru, sir, I think you know books have become tremendously important. పుస్తకాలు చాలా అద్భుతంగా ముఖ్యమైనవి. What they have written, what they have said. వినిపించింది. సౌండ్స్ వస్తున్నాయి లక్ష్మి.
చదివి ఒకసారి మళ్ళీ చదవాలి. ఐ థింక్ చాలా I think, you know, books have become tremendously important. What they have written, what they have said. పుస్తకాలు ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనవి. పుస్తకాల్లో ఏం రాస్తుందో ఏం చెప్తున్నారో అది నిశ్చయిపోతుంది. And so the human mind has become second hand. అందుకని మానవుడి మైండ్ ఇప్పుడు ఒక వాయిస్ అనుభవంతో చెప్తామనుకో అలా పుస్తకంలో ఎందులో చూస్తూ ఉంటాం. అంటే హ్యూమన్ మైండ్ సెకండ్ హ్యాండ్ అయిపోయింది. అంటే మైండ్ ఇన్వెంట్ చేసి ఏ సత్యం అయినా చెప్తే అలా పుస్తకంలో ఉంది. ఆ పుస్తకం కూడా రాసినాడు ఎవడో ఇలాంటి మనస్తోటి. కానీ ఇలా ఇచ్చేస్తారు పుస్తకంలో ఏం తెలియదు అలా అంటారు. Or the mind that has acquired so much knowledge about what other people have experienced about reality. అయితే ఎవరిని ఇతరులు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ నాలెడ్జ్ ఇస్తారు. How can such a mind experience or find or come up on that thing which is original? అటువంటి మైండ్ ఐటెన్స్ మైండ్ ఎక్స్పీరియన్స్ మైండ్కి సమర్థ తర్వాత ఏంటి? How can such a mind experience or find on that thing which is original? అది అంటే మనస్సు అనుభవించి సహజత్వాన్ని ఎలా పొందుతుంది? అనుభవంతో ఉన్న సహజత్వం అంటే ఎప్పుడు కూడా పుస్తకాల మీద ఇంకొకరి నాలెడ్జ్ మీద ఆధారపడే ఈ మనస్సు తాను స్వయంగా అనుభవించి సహజత్వాన్ని ఎలా పొందుతుంది అని అడుగుతుంది. సో మనందరికీ కూడా ఏదైనా పుస్తకం చెప్తేనే స్టాండర్డ్ సంబడి అంటే ఎక్స్పీరియన్స్ కానీ లేదా మనం ఎక్స్పీరియన్స్ చేద్దామని కానీ ఉంది. అలాంటప్పుడు ఇలా పుస్తకాల మీద ఇంకొకరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడే ఈ మనస్సు ఎప్పుడు సహజమైన మనస్సుగా ఉంటుంది అంటున్నాను. Anderson Garner, no, not that route. Not that Route, ROUT. ఆ మార్గం కాదు. Krishnamurti garu, no, no, no. And can the mind empty itself of its content? మనస్సు దాని అన్నింటిలోంచి అంటే ఇక్కడ అక్కడ అర్జించిన జ్ఞానం, మన బంధాలు, మన వ్యామోహాలు, రాగాలు, కోరికలు, వీటన్నిటి నుంచి అది ఎంపీ అడగలుగా? If it cannot acquire, then reject, then receive. If it cannot acquire, then reject. ఒకవేళ అలా అన్ని చేయలేకపోతే then if it cannot acquire, then reject, then receive. Then reject and then receive అని కూడా receive. అలాగా చేయకపోతే అది ఏది పొందలేదు. ఇట్ కెనాట్ రిజెక్ట్, ఇంకా అది రిజెక్ట్ చేయలేదు. అంటే అన్నీ ఎంపీ చేసుకోకపోతే అది ఏది రిజెక్ట్ చేయలేదు, దేన్ని పొందలేదు. అప్పుడు యాక్చువల్లీ కొంచెం డిస్టర్బెన్స్ కారణంగా వినిపించలేదు, మరొకసారి చెప్పాలి. అంటే ఎప్పుడైతే మనకి ఎంపీ అన్నిటిని ఎంపీ చేసుకోగలమా అని అడుగుతూ అలాగ మనం ఎంపీ చేసుకోలేకపోతే అప్పుడు ఆ మనస్సు ఏది కూడా రిసీవ్ చేసుకోలేదు, రిజెక్ట్ చేయలేదు, ఏమీ తిరస్కరించలేదు. ఇంకేంటి చెప్పి ఎక్కడో ఎన్నో పెట్టారు అక్కడ. ఇంకా ఏంటి
రిసీవ్ రిజెక్ట్ అదే దెన్ రిసీవ్ అని కూడా ఉంది. నా రెండు చెప్పాను, ఇంకా ఏంటి? మరేం లేవు, అంతే అవే. అంటే ఆ దేన్ని తిరస్కరించదు, ఏది కూడా తీసుకోలేదు అటువంటి మనసు. యూ ఫాలో సార్ అని అతను అన్నారు. తర్వాత ఆండర్సన్ గారు ఎస్ అన్నారు. కృష్ణమూర్తి గారు వై షుడ్ ఐ గో త్రూ ఆల్ దోస్ థింగ్స్. నేను ఎందుకని వెళ్ళాను. నమస్తే But I మేడం, will- చాలా డిస్టర్బెన్స్ ఉందమ్మా, వినిపించట్లేదు. నాకు కూడా అలాగే ఉంది. ఏంటంటే ఇది ప్రకృతిలో ఉండేదే కాదు, ఎందుకంటే ఇది నాట్ నెవర్ హ్యాండ్. ఒకసారి లాగిన్ చేసి లక్ష్మి లాగౌట్ చేసి నువ్వు చేయి, తర్వాత నేను చేయి. అంటే చేయాలి, అంతకంటే మనం చేస్తున్నాం. ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపిస్తున్నదా ఇప్పుడు? మేడం మీ వాయిస్ చాలా బాగుంది. లక్ష్మి గారు, వసంత గారిది. అంటే ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ తగ్గింది. ఓకే. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు వై షుడ్ ఐ గో త్రూ ఆల్ దోస్ థింగ్స్ బట్ ఐ విల్ లుక్. అవన్నీ ఎందుకు, నేను చూస్తే చాలు. There is no book in the world that is going to teach me. ప్రపంచంలో నాకు బోధించే మంచి విషయం అంటూ ఏది లేదు. There is no book. ఏ పుస్తకం నాకేమీ బోధించదు. There is no teacher that is going to teach me. ఏ గురువు నాకేమీ బోధించదు. Because the teacher is the taught. ఎందుకంటే ఆ గురువే శిష్యుడు. అంటే the disciple is the teacher. శిష్యుడే గురువు. ఆండర్సన్ గారు అన్నారు దట్ ఈస్ ఇన్ ఇట్సెల్ఫ్ as a statement. That is in itself as a statement. If one will, as we said in an earlier conversation at the inception of looking. అది అంటే ఇంతకు ముందు మనం ఆ లుకింగ్ అనే విషయంలోనే చూసాం. ఇంతకు ముందున్న సంభాషణలో కూడా అంటే నథింగ్, మనం బయట నుంచి మనకి బోధించే రుజువు ఉండదు. ఆ తర్వాత అంటే గురువే శిష్యుడు అన్న పాయింట్, బోధించబడేది బోధించేవాడు ఒకటే అని. అంటే ఇవన్నిటి వల్లే కదా మనం ఇవి చదువుతున్నాం అంటే అని మీరు బాగా లుక్ అంటే చూద్దాం అటెన్షన్తో, దెన్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అన్న వేలో అతను చెప్తున్నారు. అంటే ఐ నో ఓన్లీ లుకింగ్ అన్నారు కదా. తర్వాత ఇప్పుడు ఇంకా అన్నారు. హలో, సౌండ్స్ ఇంకా వస్తున్నాయా? కొంచెం కొంచెం వస్తున్నాయి, కానీ బెటర్ గానే ఉంది కింద కంటే. అవునమ్మా.
లక్ష్మి ఒక్కసారి హలో. ఓకే. ఇప్పుడు ద టీచర్ ఈస్ ద టాట్, ద డిసైపుల్ ఈస్ ద టీచర్ అని అన్నారు. నాకు ఎవరు గురువు లేరు, ఎవరు ఏమి బోధించక్కర్లేదు ఇలాగ అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? ఎక్కువ అని కాదు, అక్కడ చెప్తున్నారు, ఆయన ఒక్కరి కోసం చెప్పట్లేదు. బోధించేది అది బోధించేవాడు ఒకటే. అబ్జర్వర్ అంటే? అబ్జర్వ్డ్ ఒకటి. అంటే చూసేది చూడబడేది ఒకటే. అది రెండు లేవు అవి అక్కడ. అది అర్థమైంది కదా, అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్. చూడబడేది చూసేవాడు ఒకటి అయిపోతారు. ఆ పాయింట్ చెప్తున్నారు కదా. అలాగే అంటే మనకి త్రిపదరహస్య నుంచి చూసేవాడు చూడబడేది రెండు ఉండవాలి, మూడు ఉండవు అక్కడ. చూసే వస్తువులు. అలాగే ఇక్కడ చెప్పేవాడు చెప్పబడేది రెండు లేవు. అది గురువే శిష్యుడు. ఇప్పుడు అదే ఆండర్సన్ గారు అన్నారు, దట్ ఈస్ ఇన్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ స్టేట్మెంట్ ఇఫ్ వన్ విల్, as we said in an earlier conversation at the inception of looking, comma, if one will hold that very statement, ఆ స్టేట్మెంట్ ని చెప్పారు, I am the world and the world is me, is an occasion for healing. ఐఎమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ మీ కదా, మీరేనా? అవును. వరల్డ్ పుస్తకం కూడా రాశారు. అంటే నీవే ప్రపంచాన్ని ఉన్నారు. ఈ పాయింట్ కూడా మనం ఎన్నోసార్లు మన లోపల నేను చూసేది అంటే ఆ ప్రపంచం, అంటే నేనే ఆ ప్రపంచాన్ని. వాట్ ఎవర్ ఐ సీ దట్ కదా, మన మనసులో ఉన్నట్టుగానే మనం ప్రపంచాన్ని చూస్తాం. సో యూ ఆర్ ద వరల్డ్ అని అక్కడ పాయింట్. అది అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, అది పాయింట్. త్రిపురాలో కూడా ఈ ప్రపంచం అంతా మనము మనసులోంచే వచ్చింది. అంటే ఇది అసలు దీనికి ఉత్పత్తి లేదు, దీనికి ఎగ్జిస్టెన్సే లేదు, దృశ్య ప్రపంచం అంటున్నారు. ఆ దృశ్య ప్రపంచాన్ని మనసులో మనం ఉంది అని చూస్తున్నాం. యూ ఆర్ ద వరల్డ్ అంటే నువ్వే ప్రపంచాన్ని, ఆ ప్రపంచమే నువ్వు. but that very statement, I am the world and the world is me, sounds, as you have said so often, so absurd that at that point one starts to bolt again. బోల్ట్ అగైన్ అంటే తలుపులు వేసేసుకుంటారు. అది అబ్సర్డ్ గా అనిపించి చాలా మంది దాన్ని ఏమిటి చేస్తారు, మూసేసుకుంటారు వాళ్ళని వాళ్ళు. అప్పుడు కృష్ణమూర్తి గారు ఐ నో అన్నారు. ఆండర్సన్ గారు పానిక్ అగైన్ మెడిటేషన్ when undertaken as it must be continuously, because we talked about that movement. అంటే పానిక్ అంటే భయం అన్ని పడతారు వీటికి. నెక్స్ట్ ఏంటంటే ఇది మనం కంటిన్యూస్ గా తీసుకుంటే మనం అంతకుముందు మూవ్మెంట్ కోసం చెప్పాం. అంటే వి టాక్ అబౌట్ ద మూవ్మెంట్. అప్పుడు కృష్ణమూర్తి గారు దట్ మీన్స్ వన్ హ్యాస్ టు బి వెరీ వెరీ సీరియస్, ఇట్ ఈజంట్ ఎ థింగ్ వి ప్లే విత్. అంటే ఒక వ్యక్తి చాలా చాలా సీరియస్ గా అంటే ఇక్కడ ఏంటంటే అటెన్షన్ తో ఉన్న సీరియస్నెస్ తో ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ టు ప్లే విత్. ఇదేమో ఆడుకునే విషయం కాదు అని చెప్తున్నారు ఆండర్సన్ గారు. నో, ఇట్ ఈస్ నాట్ వాట్ ఈస్ కాల్డ్ దీస్ డేస్ అ ఫన్ థింగ్. ఈ రోజుల్లో ఏదో సంథింగ్ అని చెప్పేది కాదు. కృష్ణమూర్తి గారు నో సార్ అన్నారు. ఆండర్సన్ జీ ఇన్ నో సెన్స్, నో నో నో, the discussion that you have undertaken concerning it is so total.
దీనికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి ఈ డిస్కషన్ అన్నది ఎంతో సంపూర్ణంగా ఉంది. A meditation isn't a thing that you do among other things. ఈ మిగతా విషయాలు చేస్తున్నట్టుగా మెడిటేషన్ అలాంటిది కాదు. అది ఆండర్సన్ గారు అన్న తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు, మెడిటేషన్ మీన్స్ అటెన్షన్, కేర్. మెడిటేషన్ అంటేనే అటెన్షన్, కేర్, జాగ్రత్తగా, భద్ర అంటే కేర్ గా ఉండడం, అతి కేర్ఫుల్ గా ఉండడం. That is part of it. Care for my children, for my neighbor, for my country, for the earth. అది కేర్ అంటే ఇక్కడ ఏంటంటే నా పిల్లలు, నా దేశం, నా అంటే నా భూమి, నా పరిసరాలు అన్నిటినీ నేను కేర్ చేయడం. అయ్యో నీళ్ళు అంటే పోతే పోనిస్తాను వదిలేస్తున్నారు, నీళ్ళు వేస్ట్ అవుతున్నాయంటే ఆ కేర్ ఉండాలి మనకి. అంటే ఇక్కడ వేస్తే నీరు, అలాగే వాతావరణం అంతా పొల్యూట్ అయిపోతుందంటే మనకు ఆ కేర్ ఉంటే మనం అన్ని చోట్లని ఎవరో చూస్తున్నారని కాకుండా బాధ్యతగా ఉంటారు. అది మెడిటేషన్ ఏమో ఆ కేర్ ఇస్తుంది. కేర్ అంతటి పట్ల, కేర్ అంటే తన శరీరాన్ని చూసుకోవడం అంట, అంతటిని కేర్ చేయడం. అది ఫర్ ద ఎర్త్, ఫర్ ద ట్రీస్, ఫర్ ద యానిమల్స్. అది అంటే యానిమల్స్ ని కేర్ చేయడం, చెట్లని కేర్ చేయడం, భూమిని కేర్ చేయడం, సమస్తాన్ని కేర్ చేయడం. కేర్ అన్నమాట. ఆ కేర్ అనేది దాంట్లో ప్రభావితం. ఆ మెడిటేషన్ లో డోంట్ కిల్ యానిమల్స్, యు ఫాలో. అది అంటే జంతువులను మీరు చంపకండి, అంటే ఏ రకమైన కారణం కోసం. డోంట్ కిల్ దెమ్ టు ఈట్. ముఖ్యంగా వాటిని తినడానికి చంపకండి, లేదా బలి ఇవ్వడానికి చంపకండి. ఇట్ ఈస్ సో అన్నెసెసరీ. అది అవసరం లేదు, ఎందుకంటే మనం జంతువులను తినకుండా కూడా బతకచ్చు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ట్రెడిషన్ విచ్ సేస్ యూ మస్ట్ ఈట్ మీట్. ఏదో ఒక సాంప్రదాయం చెప్తుంది నువ్వేమో మీట్ తినాలి, మాంసం తినాలని. ఇది కూడా సాంప్రదాయంలో భాగం. Therefore, sir, all this comes to a sense of deep inward seriousness. అందుకని ఇదంతా కూడా డీప్ ఇన్వార్డ్ సీరియస్నెస్ ని ఇస్తున్నారు. అంటే ఏంటి, మెడిటేషన్ లో కేర్ ఎక్కువగా ఉంటుంది. కేర్ ఉంటే అయ్యో మన ఎంతో అందంగా ఉన్న చిన్న చిన్న పిల్లలు, అంటే ఆ జంతువులు పిల్లలు అవన్నీ వాటిన్నింటినీ మనం చంపి తినేసేటప్పుడు ఎంత చచ్చినట్టు వాళ్ళకి కేర్ ఉంటే అలా చేయలేరు ఎవరు. ఆ చిన్న కోడి మనం ఒక్క దాన్ని సృష్టించలేము, అన్నింటినీ మనం అంటే ఆ జీవులన్నింటినీ ఏదో రుచిగా ఉంటుంది అనుకుంటుంది. అంటే అసలు ఆ రుచి మనం పెట్టుకున్నది. అలాగా వాటిని అంటే కొంతమంది సాంప్రదాయాలు కూడా నువ్వు నీటి తినని చెప్పలేదు, అందుకని సాంప్రదాయం చెప్తుంది నువ్వు మాంసం తినని. Therefore, sir, all this comes to a sense of deep inward seriousness, and that seriousness itself brings about attention, caring and responsibility. అటువంటి సీరియస్నెస్ లో ఒక కేరింగ్ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. అటెన్షన్ లో కేరింగ్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కలిసి ఉంటాయి. అంటే ఆ బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి పిల్లలు ఏదో చాలా మంది మేము ఏదో స్పెషల్ అనుకుంటారు, ఏ బాధ్యత ఉండదు వాళ్ళకి. కేర్లెస్ గా ఉండడం ఏమో ఏదో నవీన నాగరికత అనుకుంటారు. అలాంటి ఏదో పెరుగుతున్నారు. కేర్ఫుల్ గా ఉన్నదాన్ని ఏదో ఓల్డ్ ట్రెడిషన్ అని, ఓల్డ్ అంటే ప్రాచీనమైన విషయం, కేర్లెస్ గా ఉండడం నాగరికతని ఎక్కడొచ్చాయో ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు. సో ఇలాంటివన్నీ టోటల్ అటెన్షన్ లో ఆ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ సహజంగా వస్తుంది. If it isn't that one has gone through all this, one sees it. ఇది అన్నీ ఇవన్నీ చేశారని కాదు,
అనుభవించారని కాదు, ఒకరు దాన్ని చూడగలరు. And the very perception is action, which is wisdom. దాన్ని చూడడమే అదే విషయం. అంటే దాన్ని గమనించడమే టోటల్ అటెన్షన్, దట్ ఈజ్ విజ్డమ్ అండ్ దట్ ఈజ్ యాక్షన్. Because wisdom is the ending of suffering. విజ్డమ్ ఏంటంటే సఫరింగ్ యొక్క ఎండింగే విజ్డమ్. It isn't carelessness the ending of it. కేర్లెస్నెస్ అంటే కేర్లెస్నెస్ అంటే దాన్ని ఎండ్ చేయడం అన్నది కేర్లెస్నెస్ కాదు. And the ending of it means the observation, the seeing of suffering. అది అంటే దాన్ని ఎండ్ చేయడం అంటే ఆ సఫరింగ్ చూడడంలోనే ఆ సఫరింగ్ ఎండ్ అయిపోతుంది. Not to go beyond it, to refuse it, rationalize it, or run away from it. దాని నుంచి ఆవలికి వెళ్ళిపోవడం కాదు, దాన్ని తిరస్కరించడం కాదు, అది బాగుందా బాగులేదా అని రేషనలైజ్ చేయడం కాదు, పారిపోవడం కాదు. Just to see it. దాన్ని చూస్తేనే ఏమీ కాకుండా వాయిస్లెస్ అవేర్నెస్ అంటారు, అలా చూద్దాం. Let it flower. అది వికసించింది. And as you are choicelessly aware of this flowering, it comes naturally to wither away. మీరు చాయిస్లెస్ గా దాన్ని చూస్తూ ఉంటే అది అలా 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 ప్రవై అది అలా వాడిపోతుంది. I don't have to do something about it. దానికోసం నేనేం చెయ్యక్కర్లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ పాయింట్ చూడాలి. ఎలా చూడాలి? విత్ టోటల్ అటెన్షన్, విత్ చాయిస్లెస్ అవేర్నెస్ చూడగలగాలి. అప్పుడు అది వాడిపోయి పడిపోతుంది. అంటే దుఃఖం, సఫరింగ్ గురించి కదా చెప్తున్నారు, సారో సఫరింగ్. ఇది నేను అంతే, సారో అయినా ఫియర్ అయినా ఏమైనా అబ్జర్వ్, దానికని మనం ఏం చెయ్యక్కర్లేదు అంటున్నాం. టోటల్లీ విత్ టోటల్ అటెన్షన్ అబ్జర్వ్, చూడమంటున్నారు. విత్ చాయిస్లెస్ అవేర్నెస్ చూడమంటున్నారు. అది ఎంత అలా పెరుగుతుంది, తర్వాత అది విదర్ అయిపోతుంది, అంటే గాడిపోయి పడిపోతుంది. ముందు బాగా వికసించి తర్వాత పోతుంది. ఆండర్సన్ జీ అన్నారు, మార్వెలస్ హౌ ఎనర్జీ కెన్ బి ఫ్రీ టు ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్ ఆర్ నాట్ ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్. ఎనర్జీ ఎంత ఫ్రీగా ఉంది, అది ఒకలాగా ప్యాటర్న్ లోకి రాగలదు, ప్యాటర్న్ అంటే అది డిజైన్ అయింది, లేకపోతే అది దానికి మానివ్వగలదు, అంత ఫ్రీ ఉంది. The pattern is free to be energized, or the whole thing is simply all round. ఈ ప్యాటర్న్ అన్నది ఎనర్జైజ్ అంటే అవడానికి ఫ్రీగానే ఉంది, లేకపోతే అండ్ నెక్స్ట్ ఏంటి, అండ్ ద హోల్ థింగ్ simply all round. అక్కడే వెళ్తా వ్యాపించి ఉండగలదు. అంటే అది ఒక ప్యాటర్న్ లోకి రాగలదు, లేకపోతే అక్కడ ఉండగలదు. ఆ ఫ్రీడమ్ అక్కడ ఉందా ఎనర్జీ. కృష్ణమూర్తి గారు అన్నారు, ఎస్ సార్, ఇట్ కవర్స్ ద హోల్ ఆఫ్ మ్యాన్స్ ఎండివర్, హిస్ థాట్స్, హిస్ యాంగ్జైటీస్, ఎవ్రీథింగ్ ఇట్ కవర్స్. అవును, ఇది అన్నిటినీ కవర్ చేస్తుంది. మనిషి యొక్క ఆతృతని, మనిషి యొక్క ఆలోచన సమస్తాన్ని ఈ ఎనర్జీ అనేది కవర్ చేస్తుంది. ఆండర్సన్ గారు, సో ఇన్ అవర్ కాన్వర్సేషన్ ఆల్ త్రూ we have reached the point of consummation here where it is round. మనమేమో కన్సమేషన్ అంటే ఎండింగ్ అనే పాయింట్ కి అంతే కదా వచ్చాము. కన్సమేషన్ అంటే కంప్లీషన్, ఫుల్ఫిల్మెంట్ అని చదివా.
అంటే అటువంటి ప్లేస్కి వచ్చాం మనం. వేర్ ఇట్ ఈస్ where it is round. రౌండ్ అంటే అంటే మళ్ళీ వెనక్కి వెళ్తుంది. సంపూర్ణం అని కాదు, where. మళ్ళీ బ్యాక్ వెళ్ళొస్తుంది, రౌండ్ గా వెళ్తుంది. I wonder if Shakespeare had some intimation of this when he said, quotation ఉంది, ripeness is all. ఒకసారి షేక్స్పియర్ హ్యాస్ దిస్ వర్డ్ అక్కడ అర్థం కాలేదు. Had some intimation of this. ఓకే, అంటే నాకు అనిపిస్తోంది షేక్స్పియర్ కూడా ఈ ఎనర్జీ యొక్క ఇంటిమేషన్ ఉందేమో అని. ఎందుకంటే అది చాలా ముఖ్యమైన పాయింట్ కదా. When he said, quotation లో రాసింది, ripeness is all. అంతా కూడా రైట్నెస్, అంతా పండిపోయే ఉంది, అంటే పూర్ణంగానే ఉంది. He must have been thinking of that not simply as setting a term to the career of fruit. అంటే బహుశా ఆయన కూడా దాని మీద ఆలోచించుంటాడు. కేవలంగా కెరియరా, CARRIER, CAREER. Career. కెరీర్ అంటే కెరియర్ కి CARER. కెరియర్ అంటే మనం ఇప్పుడు ప్రొఫెషనల్ కెరియర్ అంటాం, అదే. కెరీర్ అంటే విత్ క్యారీస్ అనా, చూడు ఒకసారి. అది డబల్ ఆర్ క్యారియర్, అది క్యారీ చేయడం. అదే అంటే ఇక్కడ అంటే రైప్నెస్ అంటే ఫ్రూట్ కు సంబంధమైనటువంటి ఇదే కాదు, పాయింటే కాదు, అన్ని చోట్ల ఉందనా అర్థం. అదే నువ్వు అర్థం చెప్పకుండా CARER చూడు. ఓకే ఓకే, కరియర్ అని చూస్తా. A job or profession that somebody has been trained for and does for a long time. CARER singular ER, అది చూశాను. ప్రొఫెషన్ ఉందా? ఇంకా ఏమన్నా? ఇంకేం లేదు. A job or profession that somebody has trained for, does a long time అని రాసుంది. Jobs that somebody has in a particular area of work, a successful career in politics అని ఎగ్జాంపుల్. Thus ఇంకొకటి ఉంది, ఒకటి చదువుతాను. The period of your life that you spend working. ఇంకా మనం నాలుగు పని చేస్తాం, ఆ పీరియడ్ కెరీర్ అంటారా? సరే, అంటే కెరీర్ ఆఫ్ ఫ్రూట్ అన్న దగ్గర వస్తారు. సరే చదువు. ఒక్క నిమిషం. I wonder if Shakespeare had some intimation when he said, ripeness is all. He must have been thinking of that, not simply we must have been thinking of that, not simply as setting a term to the career of fruit. setting a term, 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 padam, word. setting a term. లేకపోతే పీరియడ్ అనో మరి. not simply as setting a term to the career of fruit. అంటే అది ఒక పదం పెట్టడం కాదు. సెట్టింగ్ ఏ టర్మ్ టు ది కెరియర్ ఆఫ్ ఫ్రూట్ అంటే ఫ్రూట్ యొక్క కెరియర్, అంటే సత్యము, దాని విధానాలు, వీటన్నిటికీ ఒక పదం పెట్టడం కాదు. మళ్ళీ ఆ వాక్యం అంతా చదువు.
లేకపోతే టర్మ్ అంటే పీరియడ్ అని కూడా ఉన్నది కదా, టర్మ్ ఆఫ్ అని, టైం పీరియడ్. అంటే ఏదో ఒక పదంతో ఎక్స్ప్లెయిన్ చేసేయడం కాదని. కృష్ణమూర్తి గారు అన్నారు, నో సార్, టైమ్ కమ్స్ టు అన్ ఎండ్, టైమ్ స్టాప్స్, ఇన్ సైలెన్స్ టైమ్ స్టాప్స్. అంటే అది ఆ వాక్యం అంతా ఇందాక చదివి అది మరొకసారి. He must have been thinking of that, not simply as setting a term to the career of fruit. అక్కడ అసలు కెరియర్ ఆఫ్ ఫ్రూట్ నేను అంటే అతను కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసేది. మెయిన్ పాయింట్ మనం దానికి వద్దాం. అంటే షేక్స్పియర్ కూడా ఇలాంటి ఈ మెడిటేషన్ లో ఉన్నటువంటి ఈ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు. ఆయన ఏదో ఒక కెరియర్ ఏదో ఒక బర్డింగ్ కానీ ఒక అది లిమిట్ చేసి లేదు ఆయన. హీ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అదేదో ఒక వర్ణించి లేదు ఆయన అని. తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు, నో సార్, టైమ్ కమ్స్ టు అన్ ఎండ్, టైమ్ స్టాప్స్, తర్వాత ఇన్ సైలెన్స్ టైమ్ స్టాప్స్ అని రాశారు. అంటే అది ముందు మనం తెలుసుకున్నాం కదా, అక్కడ థాట్ లేదు, టైం లేదు, సైలెన్స్. ఆండర్సన్ గారు అన్నారు, ఇన్ సైలెన్స్ టైమ్ స్టాప్స్. ఇమ్మెన్స్లీ బ్యూటిఫుల్, అత్యద్భుతమైన అందంగా ఉంటుంది. I must express to you my gratitude from the bottom of my heart. ఆండర్సన్ అంటున్నారా? నా బాటమ్ ఆఫ్ హార్ట్ అంటే నా హృదయం లోతుల నుంచి మీకు నా కృతజ్ఞత నేను చెప్పుకోవాలంటున్నాను. I hope you will let me. నన్ను చెప్పనిస్తారని నేను అనుకుంటున్నాను. Because throughout the whole career of our discussions, I have been undergoing a transformation. మనం మొత్తం డిస్కషన్ అంతటిలో సమయంలో నేను ఒక రకమైన మార్పుని పొందాను. కృష్ణమూర్తి గారు అన్నారు, క్వైట్, బికాస్ యు ఆర్ విల్లింగ్ ఇనఫ్ టు లిసన్, గుడ్ ఇనఫ్ టు లిసన్. యు ఆర్ విల్లింగ్ ఇనఫ్ టు లిసన్. అంటే మీరు సంపూర్ణంగా వినడానికి సిద్ధంగా ఉన్నారు. లిజనింగ్ ఇస్ చేంజింగ్, ట్రాన్స్ఫర్మేషన్. జాగ్రత్తగా వినడంలోనే మనం ఆ విషయం గమనించట్లేదు, కానీ మనం ఏదైనా జాగ్రత్తగా విన్నామో అప్పుడు మనలో మార్పు వస్తుంది. మనం ఆ వినడంలోనే డిఫరెంట్ ఐడియాస్ పెట్టకుండా వినగలిగితే మనకేంటంటే పుంఖానుపుంఖాలుగా ఐడియాస్ పెట్టడానికి అలవాటు అయిపోతాం. విమర్శలు, కంపారిజన్స్, ఇంకా చెప్తున్నారు ఇలాంటి ఐడియాలన్నీ పెట్టేస్తూ ఉంటాం. అవి ఏమీ లేకుండా మనం వింటే అంటే మనకేదో అంటే అవి అలవాటు అయిపోయాం. అది ఒక రకంగా చెప్పాలంటే మనకి అది హ్యాండిక్యాప్. ఆ ఐడియా లేకుండా వినడంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందా ఆ ఆండర్సన్ గారికే కాదు మనకి వస్తుంది. అంటే అంత ఆండర్సన్ గారు అంత సైకాలజీ ప్రొఫెసర్ అయ్యింది ఆయన. మీరు నన్ను అంటే చాలా డీప్ గా నా హృదయాన్ని నేటి నుంచి కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటున్నానంటే ఎంత కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో ఆయనకి ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అంటే వెంటనే కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే మీరు టోటల్ గా విల్లింగ్ ఉన్నారు, వినడానికి అంటే సిద్ధంగా ఉన్నారు, ముఖ్యంగా ఉన్నారు, విల్లింగ్ గా ఉన్నారు కనుక జరిగింది ఆ టోటల్ లిజనింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకసారి టోటల్ లిజనింగ్ లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఒక్కసారి హలో హలో నమస్తే అండి. రవివర్మ గారి భార్య గారు కదండి? ఇప్పుడు డాక్టర్ గారు ఏ ఊర్లో ఉన్నారు? విజయనగరంలో ఉన్నారా? అంటే ఇక్కడ ఒక పేషెంట్ నేను పంపించడానికి కొంచెం క్యాన్సర్ చాలా సీరియస్ గా నోరంతా ఊపిరి రావట్లేదు, వస్తానంటున్నారు. అది అంటే అందుకే అంత పొద్దున్న చేస్తాను, ఎందుకంటే ఆయన మీ దగ్గరికి వస్తానంటున్నారు, అంటే అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానంటున్నారు. వెళ్ళమంటారా?
ఓకే. అంటే రాత్రి ఇంటికి సరిగ్గా రాలేదుగా, నోటితో తింటున్నా అని గొంతుకులో కూడా ఏదో పెరిగిందిగా, అందుకని తెల్లవారుజామున చేశారు. మీరేం అనుకోకండి, అందుకే చేశాను నేను. మీరు ఏ ఊర్లో ఉన్నారు? మీ మదర్ దగ్గర నుంచి వచ్చారా? ఓకే ఓకే. ఇంకా ఓకే. You are willing enough to listen, good enough to listen. Full stop. సిద్ధంగా ఉన్నారు, బాగా వింటున్నారు, అందుకే మీకు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందని అంటున్నారు. అంటే ఎంత జాగ్రత్తగా వింటే అంత ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ అందరూ ఆలోచించండి, సత్యమా కాదా అని పరిశీలించండి. అంటే ఎప్పుడైతే వింటామో మనలో మార్పు వస్తుంది. నేను కూడా అది పరిశీలించే చెప్తున్నాను, అనుభవిస్తున్నాను. కృష్ణమూర్తి గారు చెప్పారనే కాదు, లిసన్ కేర్ఫుల్లీ. అంటే మన ఐడియాలు ఏమీ లేకుండా ఒక విషయం వినగానే మనలో మార్పు వస్తుంది. ఇప్పుడు మీలోనే చాలా మంది ఎంత బాగుందండి ఇలాగా అని అంటున్నారంటే, మీరు జాగ్రత్తగా వినడంలో మీలో ఒక మార్పు వస్తుంది. పాత ఐడియాలు వదులుకుని అలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని చేసి ఇదే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఆ లిజనింగ్ లోనే సంభవం ఇదంతా. Most people are not. They won't listen. అది అంటే అందరూ వింటారు, కానీ ఏ థాట్ లేకుండా టోటల్ అటెన్షన్తో వినడం అనేది ఎక్కువ మంది చేయరు. They won't take నమస్తే the అమ్మా. time. నమస్తే అమ్మా. నమస్తే అండి. అనురాధ మాట్లాడుతున్నానమ్మా. ఒక నిమిషం ఉండండి, చెప్పండి. సారీ అమ్మా, క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను. అంటే నేను మళ్ళీ మర్చిపోతానని నా థాట్ చెప్తున్నానమ్మా. వినడం గురించి చాలా బాగుందమ్మా. అసలు సమస్యలన్నిటికీ మూల కారణం వినకుండా ఉండిపోవడమేనమ్మా. మనము ఒకరి సమస్య చెప్తున్నప్పుడు మనలో ఏ థాట్ లేకుండా వింటేనే వారి సమస్య అర్థమవుతుంది అన్నారమ్మా. నిజమే. మనం ఏదో ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ మీద అభిప్రాయం పెట్టుకుంటే వాళ్ళ సమస్య మనకి ఎన్నటికీ అర్థం కాదమ్మా. చాలా బాగుంది ఇది. నాకు మీ వివరణ ఉందమ్మా. అనురాధ గారు ఫోన్ వచ్చింది, వినలేకపోయాను. అదే డాక్టర్ గారికి దగ్గర పేషెంట్ కోసం మాట్లాడాను కదా, ఫోన్ వచ్చింది. మీరు ఇప్పుడు మరొక్కసారి చెప్పరా? నేను వినలేదు. చెప్తానమ్మా. వినడం గురించి చెప్పారు కదమ్మా. మనలో ఏ ఆలోచన లేకుండా ప్లేన్ మైండ్ తో వింటేనే వారి సమస్య అర్థమవుతుందని. ఇది నిజమేనమ్మా. మనము వారి గురించి ఒక అభిప్రాయం పెట్టుకొని వింటే అదే అభిప్రాయంలో ఉండిపోతామమ్మా. వాళ్ళ సమస్య మనకు అసలు అర్థం అవ్వదు. మనము సింపుల్ వాళ్ళు చెప్పేది వింటున్నాము అనే అభిప్రాయంతో కాన్సన్ట్రేషన్ తో వింటేనే మనకు అర్థమవుతుందమ్మా వారి సమస్య. బాగుంది ఇది. అది వెంటనే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, వెంటనే చేంజ్ వస్తుంది. అవునమ్మా. అసలు అలాంటి వాళ్ళు దొరకడం కూడా పూర్వజన్మ సుకృతమేనంటారా అమ్మా? వినే వాళ్ళు దొరకడం కూడా. అంటే వాళ్ళు మారి వాళ్ళే బెనిఫిట్ అవుతున్నారు కదండి వెళ్ళడం వల్ల. వాళ్ళ లైఫ్ అప్లిఫ్ట్ అవుతుంది. ఎవరు జాగ్రత్తగా వింటున్నారో వాళ్ళకే బెనిఫిట్ కదా. అవునమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. Most people are not. They won't listen. They won't take the time, the trouble, the care to listen. అది వాళ్ళేమో ఎంత కేర్గా వినరు, ఎంత టైం కూడా తీసుకోరు. ద టైం కేర్ ఇక స్ట్రగుల్. వినడానికి కావాల్సిన ఆ సంఘర్షణ అంటే అక్కడనే అన్ని పక్కన పెట్టేయడం అని వాళ్ళు చేయరు. మోస్ట్ పీపుల్ డోంట్ లిసన్ అన్నారు. చాలా మంది వినరు. Andersonji, I have already seen in my relation to my classes, in the activity my students and I share,
In the relation to The my big క్లాసెస్ కి సంబంధించి నేను ఇదంతా చూసాను. ఏదైనా యాక్టివిటీ నేను షేర్ చేసుకునేటప్పుడు అంటే నేను స్టూడెంట్స్ the beginning of a flowering. అంటే బిగినింగ్ ఆఫ్ ఫ్లవరింగ్ అంటే పువ్వు వికసించే లాంటిది, అది స్టార్టింగ్ అవుతుంది అన్నమాట. అంటే ఆ పువ్వు వికసించడానికి బిగినింగ్ అంటే స్టార్టింగ్. Krishnamurti garu annaru flowering white. Krishnamurti Anderson ji, the beginning of a flowering. Thank you so much again. మీకు చాలా థ్యాంక్స్ అని మళ్ళీ ఆయన కూడా అంటే అంటే ఆండర్సన్ గారు అంటే ఈ కొత్త రిజర్వేషన్ గురించి చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. అందుకే థ్యాంక్ యూ సో మచ్ అని అలా చెప్తున్నారు. అంటే ఆయనతో పాటు ఈయన కూడా ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణించడంలో అంతకు ముందు ఉన్నవన్నీ ఆయనవి ఇప్పుడు కొత్త రిజర్వేషన్ అందులో సత్యం వాళ్ళకి ఆయన కూడా అనుభవించుకుంది. అందుకనే చెప్తున్నారు అన్నమాట ఇలాగా. అంటే ఈ విధంగా ఇవాళ మనం ఏం మోస్తున్నాం అంటే నిన్న నుంచి ఇవాళ నుంచి కూడా అలాగా అదే కంటిన్యూ అవుతుంది చూసిన టాపిక్. అంటే అయిపోయింది లక్ష్మి, అయిపోయింది. థ్యాంక్ యూ అగైన్ అన్నారు. అవును, అర్థమైంది. లాస్ట్ కాన్వర్జేషనే తెలిసిపోయింది అయిపోయిందని. అంటే ఆ మెడిటేషన్ అనే దాంట్లో మనం ఏంటి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిన్న నుంచి కూడా టోటల్ ఎనర్జీ అనేది అక్కడ అక్యుములేట్ అయ్యి ఉంటుంది. ఆ ఎనర్జీ మనం దానికి ఒక ప్యాటర్న్ ఉండదు, దానికి ఫ్రీడమ్ ఉండదు, ప్యాటర్న్ లోకి రాగలదు మానగలదు కూడా. అంటే అంటే అది ఒక సారోని దుఃఖాన్ని చూస్తున్నాం, ఆ టోటల్ అటెన్షన్ లో దాన్ని చూడడంలో పూర్తిగా అది వికసిస్తుంది, దాని అంతా అదే పడిపోతుంది. అంతేకాని దుఃఖాన్ని అణిచేయడం వల్ల ఏం జరుగుతుంది, అది ఎప్పుడు కూడా డబుల్ ఫోర్స్ తో పైకి వస్తుంది. సో దుఃఖాన్ని ఎలాగో అలాగే యాంగర్ ని అంతే. అంటే విత్ టోటల్ అటెన్షన్ వితౌట్ థాట్ మనం చూడగలిగినప్పుడు ఆ టోటల్ ఎనర్జీ వల్ల మనకి ఏంటవుతుందంటే అది అవగాహన అయ్యి దాన్ని సంపూర్ణంగా దాన్ని చూస్తాం, అంటే అది అలా డ్రాప్ అయిపోతుంది. కోరికైనా అంతే. అంటే ఇదే మెయిన్, ఆ చాయిస్లెస్ అవేర్నెస్ తో చూడడం, దాన్ని చూడగలగడం. అది కృష్ణమూర్తి గారు మనకి ఇచ్చినటువంటి విషయం. అంటే తను అనుభవించి మనం ఏం చేస్తామంటే వెంటనే 4 థాట్స్ జోడించేస్తాం, అది అణిచేస్తాం, ఇదేది బాగులేదు. ఇలాంటివి చెయ్యకుండా విత్ టోటల్ అటెన్షన్ అబ్జర్వ్ అంటున్నారు. అంటే దాన్ని ఏమి బాగుంది బాగులేదు అనొద్దు, చెడ్డ ఆలోచన అనొద్దు, మంచి ఆలోచన అనొద్దు. ఆలోచన కాదు, మంచిది చెడ్డది ఇదేది దాని ఫలితాలు ఆలోచించకుండా దాన్ని చూడటమే. సో అది అలా సమసిపోతుంది, అది మాత్రం సత్యమే. సాధారణంగా నాకు బాగా దేనికైనా దుఃఖం అనేది వచ్చినప్పుడు నేను నాకు తెలియకుండానే చేసేదాన్ని పాయింట్. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, బిఎడ్ కాలేజీలో ఒకసారి. అంటే చాలా సిన్సియర్ గా ఉన్న వాళ్ళకి ఎవ్వరు ఒక్క మాటైనా అంటే అలా నేను ఒక నా నోట్స్ నాకు ఆయాసం రాత్రి అంతా అని మా క్లాస్మేట్ ఒక ఆమె, నేను బతిమాలి నాకు నోట్స్ రాసింది వద్దంటున్నా సరే. ఆయన చాలా అంటే సునిశ్చితమైన వ్యక్తి అనమాట. అతను అంతా నాకు ఇచ్చి హ్యాండ్ రైటింగ్ మార్క్ ఉంది అన్నారు. అంటే వాళ్ళు ఆ మాత్రం అన్నారన్నదే నాకు బాధ కలిగింది. అంటే జనరల్ గా రికార్డ్స్ ఎవరు సరిగ్గా చూడరు అనమాట. అక్కడ అది గమనించారు కదా, అక్కడ చాలా బాధ కలిగింది. ఆ బాధలో తను ఎంతో సారీ చెప్తోంది ఇది వచ్చాక. అంటే నేను లెట్ మీ ఎంజాయ్ మై సారు అన్నారు. అంటే నా సారు నన్ను పూర్తిగా అనుభవించి ఉంటాను. ఆ టోటల్ గా అనుభవిస్తే దాంట్లో నుంచి ఒక న్యూ టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎనర్జీ బయటకు వస్తాయి మనకి, ఒక రిలీఫ్ ఉంది. అంటే ఆ టోటల్ గా చూడగలగాలి వితౌట్ ఎనీ థాట్. అది ఏంటి ఆ లోపల ఎలాగ అది చలనం కలుగుతూ అన్ని చూడడం, అలా దానికి ఏమి ఆలోచన జోడించకుండా. అదే అద్భుతమైన విషయం. అదే కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అర్థమైనా ఏ కారణం వల్ల పట్టుకుని మనం సామాన్యంగా మనం దేనికి అలవాటు అవుతున్నాం. ఇప్పుడు రీజన్స్ చెప్తాం. ఇంకోటి ఏంటంటే మనుషులు తను ఎప్పుడు రైట్ ఇంకొకరి కారణం వల్లే వచ్చిందని ఇదొక స్వార్థం ఉంటుంది, తోసేస్తాం. ఏదో ఒక ఆలోచన, ఇవన్నీ ఆలోచనలే.
దానివల్ల ఇంత నష్టం ఉంది, ఇంత లాభం ఉంది, ఏవో అవన్నీ అక్కర్లేనివన్నీ బోల్డ్ ఆలోచనలు, పుంఖాలను ఎందుకంటే డజన్స్ ఆలోచనలు పెట్టేస్తాం. దానివల్ల ఏమీ లాభం లేదు. బట్ ఆ టోటల్ అటెన్షన్ తో అబ్జర్వ్ చేయడం అనేది అది చాలా ముఖ్యమైన పాయింట్. దెన్ ఆ టోటల్లీ అబ్జర్వ్ చేయడంలో వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ అది డ్రాప్ అయిపోతుంది, మనం అందులో నుంచి బయటపడగలం. అది అద్భుతమైన విధానం. ఈ ఆలోచన పడ్డమే మనకు అలవాటు. ఎప్పుడు ఆలోచనలు జోడించడం, దానికి ఒక కామెంట్ చేయడం, లేకపోతే ఇంకోటి చేయడం, ఇదే అలవాటుకి అయిపోయింది. మనం అన్నిటికీ మనం ఆలోచనలు పెట్టేస్తాం. ఎందుకు సరిగ్గా వింటలేదు, నేను ఎందుకు వింటలేదంటేనండి అంటే వాళ్ళు చెప్తారు కానీ వినడం అక్కడ ముఖ్యం అన్నది అదే అంటే సాకులు చెప్పడానికి అలవాటు అవుతున్నాం మనం బాగాను. అంటే ఫర్ ద వెరీ యాక్షన్ వీఆర్ నాట్ రెడీ. ఎందుకంటే తాను జస్టిఫై చేసుకుంటాం. ఎక్కడైనా మనకి ఏదైనా సరే ఏదో చిన్న గాయం తగిలిపోతుందని, అంతేగాని ఆ అసలైన దానికి మనం, ఎందుకంటే మన ఇమేజ్ మేకింగ్ ఎక్కువగా ఉంటాం. మన ఇమేజ్ పెట్టుకుంటాం కదా, ఆ ఇమేజ్కి దెబ్బ తగలకుండా ప్రొటెక్ట్ చేసుకోవడంలోనే మనం జస్టిఫికేషన్స్ అన్ని. కానీ రియాలిటీ కోసం తపన లేదు. ఇమేజ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న తపన ఎక్కువ, కానీ ఆ రియాలిటీ పట్ల తపన లేకపోవడం బట్టి మన లైఫ్ ఇలా ఉన్నాయి. సత్యం కోసం తపన లేదు. మనం కేవలంగా అందరూ మనసులో మాత్రం మంచి అనుకోవాలి, గ్రేట్ అనుకోవాలి, గొప్ప అనుకోవాలి. ఇదే మనకి ఈ గోల వల్లే మనం లైఫ్ లో అసలైనటువంటి మన హృదయంలో ఉన్న సత్యాన్ని కూడా మనం చూడం. ఎందుకు అనుకోవాలి అని మనం అనుకుంటున్నావా? ఇంకోళ్ళ కోసం మనం ఎందుకు అనుకోవాలి? ఎంత అద్భుతంగా ఎవరు ఉన్నా అవన్నీ గొప్ప అనుకో. అంటే అప్రిషియేట్ చేసే మైండ్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా అప్రిషియేట్ చేస్తారు. ఇంకోటి కాదు, నా అన్ని అప్రిషియేట్ చేయాలన్న గోల ఉన్న వాళ్ళు ఎవరిని అప్రిషియేట్ చేయరు. అన్ని పాయింట్ కూడా కాదు, అంటే ఆలోచన లేకుండా మనం అంటే అబ్జర్వ్ చేయడం, కోపాన్ని, బాధని, మనకి భయాన్ని, ఇది మనం ఇక్కడ చేయాల్సిన పని అన్నమాట. ఆలోచనలు పెట్టకుండా ఒక సెకండ్ అయినా ఉంటామా? ఓకే, ఒక్కసారి నేను ఏమనుకోకండి, 1 minute నేను ఇన్ఫార్మ్ చేయాలి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని. ఓకే, ఈ లోపల ఎవరు మాట్లాడతారో తయారవ్వండి, మాట్లాడకండి, నేను మీకు చెప్తాను. ఫోన్ చేశారండి డాక్టర్ గారి భార్య. ఊర్లోకి వచ్చాక ఫోన్ చేయమన్నారు, ఆవిడ నెంబర్కి చేయమన్నారు. అంటే 9 అలా వెళ్ళొచ్చా అంటే ముందు డాక్టర్ గారు చెప్పాక ఊర్లోకి వచ్చాక ఫోన్ చేయమని చెప్పారు. అంటే గజపతి నగరం నుంచి విజయనగరం రాగానే ఫోన్ చేయమన్నారు. అయితే మీకు నెంబర్ నేను ఒక క్షణంలో ఇస్తాను క్లాస్ అయిపోయాక. అంటే ఊర్లోకి వచ్చినప్పుడు ఈ నెంబర్ ఇస్తాను మీకు తర్వాత ఈ క్లాస్ అయిపోయి. ఓకే, ఓకే. హలో, వినబడుతుందా? ఇప్పుడు మాట్లాడండి. మీకు అంటే లేదా ఏదైనా ఈ విషయంలో మీకు ఇంకా డౌట్ ఉన్నా ఏదైనా అడగచ్చు. ఈరోజు 2 గంటలప్పుడు పవన్ కుమార్ గారు వాళ్ళ అమ్మాయి సీరియస్ అయిందని రాత్రి ఫోన్ చేశారు. కరోనాతో అంటే ఊపిరి రాక ఆవిడ కొంచెం తగ్గుతోందంటే అమ్మాయికి కొంచెం. ఓకే, ఇప్పుడు టాపిక్ మీద మాట్లాడతారా?
సో ఇవాళ మనం ఫస్ట్ నుంచి ఏంటి మాట్లాడుకున్నాం? స్టార్టింగ్ ఇవాళ ఏంటి వసంతలత ఉన్నావా? ఉన్నాను ఒక్క నిమిషం. ఒకసారి చూడాలి ఒకసారి. చెప్పేస్తాను. మెడిటేషన్ చేస్తాము అని అది మొదలు పెట్టాం. ఏంటి ఇచ్చానా? ట్రెడిషనల్ ప్రేయర్స్ లో భగవంతుణ్ణి పొగుడుతాము, అడుగుతాము అని అది ఆ పాయింట్ మొత్తం. ఇంకా ఎక్కువసేపు అవ్వలేదు. అది అదొకటి. తర్వాత ఒక్క నిమిషం మధ్య జ్ఞాపకం. ఒక్క నిమిషం. తర్వాత చెప్పాము ప్రశాంతత గురించి చెప్పారు. an immense sense of the peace that passeth understanding అంటారు. చెప్పగలరు అంటే ఏ కాన్సెప్ట్? తర్వాత ఇంకొకటి బుక్స్ చదవడం అది ఇంపార్టెంట్ కాదు, హ్యూమన్ మైండ్ తో ఆలోచించడం, హ్యూమన్ మైండ్ హాస్ బికమ్ సెకండ్ హ్యాండ్ అది చెప్పారు. నేను ఎప్పుడు ఏది చదవలేదు, నేను ఇంకొక టీచర్ చెప్పిన విని అవన్నీ గుర్తు. ఇప్పుడైతే ఆ టాపిక్ చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పారంటే ప్రేయర్స్. అంటే జనరల్ గా మనం భగవంతుని ఇలా పొగుడుతాం, ఎందుకంటే ఆ పొగడ్డంలో పొగిడిన తర్వాత దగ్గింది కోరుతూ ఉంటాం అన్ని. అంటే మనం కూడా అంతే కదా, అంటే అష్టోత్తరాలు ఇవన్నీ ఏంటంటే పొగడ్డమే. నెక్స్ట్ ఏంటంటే ఇది నాకు ఇయ్యి, అది నాకు ఇయ్యి అని అడుగుతున్నాం. సో అది ప్రేయర్ లో ఇది ఉంది సుమా. నేను ప్రేయర్ కోసం మొదలెట్టారు, అది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇన్ ప్రేయర్ దేర్ ఈస్ అంటే పొగిడి వెంటనే అడుగుతున్నాం అది. అండ్ అక్కడేమో అతనికి మెడిటేషన్ లో అది సంభవం కాదు నిన్ననే చెప్పారు, ఎందుకంటే అక్కడ థాట్కి అతీతమైన స్థితి, అంటే అందుకని మెడిటేషన్ లో ప్రేయర్ సంబంధం లేదు. నెక్స్ట్ ఆయన అందరూ అంటే పీస్ దట్ పాసిట్ అండర్స్టాండింగ్, అంటే అది ఒక టైప్ ఆఫ్ అద్భుతమైన శాంతి అనమాట. అది మామూలుగా మాటలతో మనం చెప్పలేము. నిన్న కూడా చెప్పారు కదా, అది ఒక సౌండ్ కి మధ్యలో ఉన్న శాంతి కాదు, అది మన అవగాహనకు అతీతమైనటువంటి శాంతి. అది కృష్ణమూర్తి గారు ఈ ప్రేస్ చిన్నప్పుడే విన్నాను అంటారు. ఆండర్సన్ గారేమో ఎన్నో పదాలు ఇలాంటివన్నీ వింటున్నాము కానీ అసలు మనం రియాలిటీలో వాటిని చూడలేకపోతున్నాం అనేదో అన్నప్పుడు ఆయన అంటే బికాజ్ మనం పుస్తకాల మీదనే ఆధారపడుతున్నాం ఎక్కువగా, వాళ్ళు వీళ్ళు చెప్పినవే కానీ మనంతట మనంగా ఉన్న విషయాలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వాట్ ఎవర్ వీఆర్ లుకింగ్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వం. వాట్ ఎవర్ వీఆర్ లిసనింగ్, ఎవరో అనుభవం చెప్పినా ఏదో పుస్తకంలో చదివినా దానికి ఇచ్చిన ప్రాముఖ్యతని మనం దీనికి ఇవ్వటం లేదు. ఓకే, అంటూ మెడిటేషన్ విషయంలో మొత్తం మీద ఏం చెప్తున్నారంటే, మెడిటేషన్ అంటే మొత్తం ఎంపీయింగ్ ఆఫ్ ఆల్ ద కాన్షియస్నెస్. మనం అలా జీవించగలమా? అదే ఆయన అడిగేది. అన్నిటినీ ఎంపీ చేసుకుని కెన్ వీ లివ్, అలా సంభవమా? నాకు సంభవమే అని అన్నారంటే ఒక వ్యక్తి సాధించింది ఎవరైనా సాధించగలం, ఆయనకి సంభవం అయినప్పుడు మనము చేయగలం. కానీ మనం దానికి ఆల్వేస్ మనం కంటెంట్తో నింపుకుంటున్నాం, అందుకే మనకి అశాంతి, బాధ, దుఃఖం ఇవన్నీ ఎక్కువవుతున్నాయి. అందుకని ఆయన నిత్య జీవిత విషయాలైనటువంటి కోపంలోంచి ఆ ఫైనాలిటీకి వెళ్ళడం చూడట్లేదు. సారో అంటే దుఃఖం, దాన్ని టోటల్ గా చూడమంటున్నారు, దాన్ని పూర్తిగా వికసింప చేయమంటున్నారు. అంటే వికసిస్తుంది టోటల్ గా చూడడంలో. నెక్స్ట్ దాని అంతా అదే విదర్ అయిపోతుంది. విదర్ అంటే ఏంటి? వాడిపోతుంది. ఓకే, అది అంటే ఆ టోటాలిటీ ఆఫ్ దట్ ఎనర్జీ అది మన అందరికీ ఉంది, అది ఎక్కడి నుంచో వచ్చేది కాదని. ఇన్నాళ్ళు అది కాన్ఫ్లిక్ట్ దానికి వెళ్ళిపోయిన ఎనర్జీ ఎప్పుడైతే థాట్ అనేది ఉండదో అప్పుడు ఆ ఎనర్జీ అంతా చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుందన్నమాట. అంత ఎనర్జీతో అది దానివల్ల ఎన్నో సిద్ధులు కూడా వస్తుంటాయి. అవి చాలా మంది దాన్ని అంటే
వాళ్ళకి వస్తాయి. కానీ ఎవరైతే పూర్తిగా అంత తెలుసుకుని ఉంటారో వాళ్ళు దాన్ని అసలు ఉపయోగించరు అని చెప్పారు. అంటే సిద్ధులు అది కేవలం ఎవరికైనా వాళ్ళు ఐడెంటిఫై అవ్వాలి, వాళ్ళు పైకి తెలియాలి, ప్రొజెక్ట్ అవ్వాలి అనే తపన ఉన్న వాళ్ళే వాటిని ప్రదర్శిస్తారు. నేను ఇంపార్టెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు. లేకపోతే అది అద్భుతమైనటువంటి ఆ మెడిటేషన్ లో ఉన్న పీస్ ని, ఆ సౌందర్యాన్ని అనుభవించడం. అర్థమైనప్పటికీ మీరు ఎవరైనా మాట్లాడతారా? ఇంకొక విషయం అంటే నేను ఆలోచిస్తాను మనం మెడిటేషన్ అంటే నేర్చుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇవాళ చెప్పిన ఇంకో పాయింట్, మెడిటేషన్ అనేది ఆషామాషిగా అన్నిటితో చేసేటువంటి ఒక పని లాంటి పని కాదు. అంటే ఒక చోట కూర్చొని ఏదో నేర్చుకున్నట్టుగా చేయడం అలా కాదు. ఇది కంటిన్యూస్ గా నడుస్తూ ఉంటుంది. విత్ ఆల్ సీరియస్నెస్ మనం దీన్ని టేకప్ చేయాలి. ఇట్ ఈస్ అ టోటల్ అటెన్షన్ విత్ లాట్ ఆఫ్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మన చుట్టూరు ఉన్న ప్రపంచాన్ని మన్ని అంత కంటిన్యూస్ గా చూస్తూ ఉండడం, అబ్జర్వ్ చేయడం అన్నది కూడా అంటే అసలు మెడిటేషన్ అంటే అంత టైంలోని కేర్ గా బాధ్యతగా జీవించడం. కెన్ వి లివ్ లైక్ దట్ అని అడుగుతున్నారు. అంటే ఆయన కూడా మన అదే మెడిటేషన్ కోసం చెప్పినప్పుడు ఇవాళ ఈ పాయింట్ ని అంతకు ముందు కూడా ఇదే అడిగారు. మనం అంత బాధ్యతతో అంత కేర్తో ఉండగలమా, అంటే అంత అటెన్షన్ తో జీవించగలమా? అలా ఉన్నప్పుడు ఈ మనకి అన్ని కూడా అలాగే ఉంటాయి. అంటే when there is total attention, there is care, there is responsibility. ప్రతిదాన్ని మనం బాధ్యతగా ఉంటాం. అంటే వాళ్ళు ఇంకొన్నారనో లేదా ఇంకెవరిదో వస్తువనో కాకుండా ఎవరి దగ్గరైనా అలాగనే ప్రవర్తిస్తారు, ఎవరితో అయినా సరే. బికాస్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. ఆ అటెన్షన్ అన్నది అసలు సామాన్యంగా నాకు తెలియదు, కానీ అటెన్షన్ మీరు మెడిటేషన్ చేస్తారా అంటే నేను చెయ్యనంటాను. అంటే ఆ టెక్నిక్స్ ఏవి నాకు నప్పలేదు. అంటే ఈ మెడిటేషన్ ఈ టెక్నిక్స్ రకరకాల టెక్నిక్స్ ఒక్కొక్క టెక్నిక్ చెప్తున్నారు. అంటే చూడడంలో మనం మన చుట్టూ ఉండే వాతావరణం, యానిమల్స్, ట్రీస్, పాపులేషన్, చాలా ఆ విషయాలన్నిటికీ చెప్పారంటే మనం సెన్సిటివ్ గా ఉండడం అవతల ప్రపంచానికి కూడా. ఆ సెన్సిటివ్ వర్డ్ కూడా బోల్డ్ అని మీనింగ్లు వస్తాయి, అందుకే వాడడానికి భయం. అంటే నేచురల్ గా కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. చాలా మంది మళ్ళీ గా వాడతారు ఆ సెన్సిటివ్ వర్డ్, అందుకే భయం దాన్ని వాడడానికి. ఇది చాలా సున్నితం అండి. అంటే అది కూడా గా వాడుకుంటారు. వాళ్ళు ఏదో మైండ్ చాలా సున్నితం, ఇతరుల మైండ్ రాస్తారు. ఆ కృష్ణమూర్తి గారు అన్నారు కదా, మీరు యానిమల్స్ చంపకండి, ట్రీస్, ఇవన్నీ ఆ విషయాలు కూడా జోడించారు. అలా కాదు నేను అనేది, నేను చాలా సెన్సిటివ్ అని చెప్పుకుంటున్నారు అంటాను. అన్నిట్లాను ఆ కేర్ అండ్ అటెన్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రేమిస్తున్నామో ఐ డోంట్ లైక్ టు కిల్. మన తిండి కంటే వాటి యొక్క ప్రేమ ముఖ్యంగా ఉంటుంది. మనం ఏమో మనుషుల్ని చంపగలుగుతున్నామా? సేమ్ థింగ్ యానిమల్స్ కూడా. సేమ్ థింగ్ విత్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు హర్ట్. దేన్ని బాధ పెట్టాలని కానీ, దేన్ని నాశనం చేయాలని కానీ, అంటే ఆ కేర్ అండ్ అటెన్షన్ లో అది ఒక సామాన్యమైన విషయం. డంకన్ గ్రీన్లీస్ అనే అది మహేంద్ర పుస్తకం ఆయన చెప్పాడు. మహేంద్ర అని ఆయనట నడిచేటప్పుడు సీషోర్ లో నడిచేవారు భీమిలిలో. ఎక్కడ ఏ క్రిమి కీటకాలు తన కాళ్ళ కింద పడిపోతాయో అన్న ఫీలింగ్ తో నడుస్తుండేవారు. అంటే దేన్ని చంపకూడదు ఎన్నో ఉంటాయి కదా ఇసుకలో. ఆ విధంగా అంటే అది ఆ క్లీన్ మెడిటేషన్ లో వచ్చేస్తుంది. యానిమల్ చెట్టే కాదు, అంతటి పట్లను. అది అవును. తర్వాత మనం ఇంకొకరు చెప్పేది వినేటప్పుడు జాగ్రత్తగా వింటే యాక్చువల్ గా వాళ్ళు ఏ ఫీలింగ్ తో, ఏ రకమైన ఇంటర్నల్ దీంతో చెప్తున్నారు మనకు అర్థమవుతుంది. కానీ మన సర్ఫేస్ లెవెల్ వర్డ్స్ వింటాయి. సో లిసనింగ్ విత్ అటెన్షన్ అనేది కూడా చాలా అవసరం. అలాంటప్పుడే వాళ్ళు కూడా కొంచెం ఆనందం పడతారు. వాళ్ళు ఏది కన్వే చేయబోతున్నారు మనకు వచ్చిందంటే
వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి చాలా గాబరా బాధతో మనకు ఫోన్ చేస్తే కేవలం వర్డ్స్ విన్నాం అనుకుంటే ఆ వర్డ్స్ వెనకాల ఉన్న దాన్ని మనం వినగలగాలి. అది టోటల్ అటెన్షన్ లో సంభవం. ఒక్కొక్కరు కేర్లెస్ గా మాట్లాడతారు, ఒక్కొక్కరు ఎంతో అటెన్షన్ తో ఎంతో లెర్నింగ్ మైండ్ తో మాట్లాడతారు. అలాగనమాట వెనకాల ఉన్నది కూడా దట్ ఈస్ టోటల్ లిజనింగ్. ఏదైనా టోటాలిటీతో చేయడమే మెడిటేషన్, టోటల్ అటెన్షన్. దట్ ఈస్ యాక్షన్ అన్నారు కదా. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? రేపు ఏమిటి చదవాలి? నెక్స్ట్ టాపిక్ చదివి ఇదే లాస్ట్ చాప్టర్. దీని తర్వాత లేదా? లేదు, ఇదే లాస్ట్. ఇదే లాస్ట్. ఇంతకు ముందు ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు. చెప్తే నేను అలాగా రేపు ప్లాన్ చేస్తాను. అలాగే ఇంకా ముందు ఏదైనా నేను పంపిస్తాను. పీడిఎఫ్ ఉంది కదా, ఒకసారి చూసి మీకు తెలుస్తుంది. పీడిఎఫ్ లో ఉన్నాయి కదా అన్నట్టుగా. హెడ్డింగ్స్ ఉన్నాయి, ఆ హెడ్డింగ్స్ ప్రకారం ఏది చదవమంటే అది మొదలు పెట్టు. ఎవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్కారం. అదేనమ్మా, అంటే మెడిటేషన్ అని హెడ్డింగ్ పెట్టి కృష్ణమూర్తి గారు అంటే చాలా విషయాలని, అంటే మనం ఏ విషయాలైతే మనం ఈజీగా వదిలేస్తున్నామో దాన్ని చాలా అన్ని కోణాల్లోంచి చెప్పారమ్మా. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ కోపం అని, కామం అని, క్రోధం అని రకరకాల అరిషడ్ వర్గాలు, వీటన్నిటిని కూడా ఏంటంటే మనకి చాలా శాస్త్రాలు వాటిని మనం అణిచేయాలని లేకపోతే అవాయిడ్ చేసుకోవాలని రకరకాలుగా చెప్తాం. కానీ అవి అణిచేస్తే మీరు అన్నట్టు మళ్ళీ వెంటనే విజృంభిస్తాము. మనం ఎంత గట్టిగా అణిస్తే మళ్ళీ వెంటనే మళ్ళీ పైకి వస్తాయి. అలాగే ఇప్పుడు చెప్పారు మీరు విచారం. ఒక విచారాన్ని మనం పూర్తిగా దాన్ని అనుభవించేసాం అనుకోమా, మనసంతా తేలికైపోయి మనం ఏదో బాగా హాయిగా ఉన్నామేమని అనిపిస్తుంది. అలాగే ఒక కోపం, అది ఆయన చెప్పినటువంటిది చాలా బాగుంది. అంటే టోటల్ అటెన్షన్తో వితౌట్ ఎనీ థాట్ దాన్ని అబ్జర్వ్ చేయటం, అంటే ఆయన కొత్త ఒక న్యూ కాన్సెప్ట్ అమ్మ ఎంటైర్. అంటే అందుకే చాలా మంది ఆయన ప్రవచనాల్లో ఏంటంటే ఎందరో మంది చెప్తుంటే మైమర్సి సాక్షాత్ ఏదో జీసస్ వచ్చి చెప్తున్నారేమో, లేకపోతే ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నారేమో, సాక్షాత్ భగవంతుడు అన్నంత ఇదిగా ఎందుకు ఉండేవారంటే ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ అసత్యం అనేది కనిపించట్లేదు. సత్యం అనే సత్యాన్ని అంత పక్కాగా చెప్పగలిగారమ్మ. కాబట్టి ఇది ఏంటంటే మనం ఇంతవరకు ఏంటంటే రకరకాలుగా ఏవో పద్ధతులు రెడీ చేసాం. ఇప్పుడు ఇప్పుడు ఈ ధ్యానం అదేనమ్మా, ఆ ధ్యానం ఈ రోజు కూడా చక్కగా చెప్పింది ఏంటంటే ధ్యానం అనేది ఏదో 1-2 గంటలకు కూర్చొని చేసేసేది కాదు. 2 గంటలకు కూర్చొని ధ్యానం చేసాం. ఇప్పుడు ఏం చేస్తుంటే ధ్యానం చేస్తే మనకి మధ్య మధ్యలో రకరకాల ఏవో కనిపిస్తుంటాయి, కళ్ళు వస్తాయి, ఇంకోటి వస్తాయి, లేకపోతే రకరకాల ఏవో కనిపిస్తాయి. ఇది రమణ మహర్షి దగ్గర కూడా చాలా మంది ఇచ్చిన ధ్యానంలో వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు అంటే అవన్నీ పక్కన పెట్టేమన్నారు ఆయన. అదేంటి నాకు అంతమంది కనిపిస్తేవన్నీ అదేనమ్మా. ఇది ఏంటంటే మనకి ఏదో కనిపిస్తే అక్కడ మళ్ళీ ఆలోచన ఉంది. సో అదేంటి పదానికి పదం ఉన్నది, అక్కడ ఏంటంటే సైలెన్స్. అంటే మొత్తం ఏమీ లేకుండా, అంటే నీలో ఉన్న కంటెంట్ కంప్లీట్ గా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఖాళీ చేసుకున్నావో అందులోంచి ఒక గొప్ప ఎనర్జీ వస్తుంది. అందులోంచి నీకు అన్ని రకాలైనటువంటి జ్ఞానం అవ్వనివ్వండి, లేకపోతే ప్రేమ అవ్వనివ్వండి, త్యాగం అవ్వనివ్వండి, అన్ని అందులోంచి వస్తాయి. అంతే రకరకాలైనటువంటి ఆలోచనలు అన్ని మనం పెట్టేసుకుని ఇంకేదో చేసుకుని మొత్తం అంతా నింపేసుకుంటే అందులో ఇంకేం లేదమ్మా. అలాగే చెప్పింది వినటం అమ్మ. ఎప్పుడైతే టోటల్ అటెన్షన్, ఇప్పుడు మీరు చెప్పినటువంటిది
టోటల్ అటెన్షన్తో మేము విన్నాం అనుకోమ్మా, మీరు అడిగిందని మేము సమాధానం చెప్పగలుగుతాం. మీ టోటల్ అటెన్షన్తో వినకుండా మేము ఏదో సగం సగం విన్నాం అనుకో, మాది సగం సగం అర్థం అవుతుంది. ఎందుకంటే వినటం అనేది చాలా ముఖ్యమమ్మా. వినటం జరిగితే ఆటోమేటిక్గా నిధిధ్యాసనం మననం అనేది జరిగిపోతుందమ్మా. వినడమే సరిగ్గా లేనప్పుడు అంటే మననం నిధిధ్యాసనం అనేది మనం ప్రత్యేకించి చేసుకోవట్లేదు. ఎప్పుడైతే మనం విన్నామో కాన్సెప్ట్ ని ఆటోమేటిక్గా రెండు జరిగిపోతాయి. వినడమే సరిగ్గా లేనప్పుడు తరగతి ఇంకేమీ జరగదు. అలాగే ఈరోజు కేర్ అంటే ఇప్పుడు మనం ప్రతి దాన్ని బట్టి మన కేర్ ఏమిటి, ఎప్పుడైతే కేర్ గా ఉన్నామో, ఆ టోటల్ అటెన్షన్ తో ఉన్నామో, అంటే ఈ ప్రకృతి పట్ల సమస్త జీవుల పట్ల అన్నిటి మీద మనకు బాధ్యత ఉంటుందమ్మా. అప్పుడు మనం ఏంటంటే అందులోంచి ఒక ప్రేమ అనేది ఉద్భవిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతిదీ కూడా మనం ఏం చేస్తామండి, ఇది ఫలానా చేసిన ఇది తప్పు అని చెప్పి మనం ఎప్పుడైతే మన సెన్స్ చెప్తుందమ్మా, ఏ మనం చేయకుండా ఉంటాం. అలా ఏంటంటే లోపల విమర్శ జరుగుతుందమ్మా. అంటే కృష్ణమూర్తి తత్వం మనం ఆకలింపు చేసుకోవటం వల్ల మన అంతరంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పు సంభవిస్తుందమ్మా. అలా చేయటం వల్ల ఏటవుతుందంటే మనలో ఏటైతే ఇంప్యూరిటీస్ అయితే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మనం సత్య మార్గం వైపు, జ్ఞాన మార్గం వైపు ప్రయాణించడానికి చాలా ఎక్కువ అవకాశం ఉందమ్మా. అంటే ఇలాంటి సంభాషణ కూడా మాకు చక్కగా అర్థమయ్యేటువంటి పరిభాషల్లో అంటే అన్ని కోణాల్లోంచి మాకు అర్థమైనట్టు చెప్తున్నారమ్మా. చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇంతకుముందు మన ధ్యానం అంటే కళ్ళు మూసుకుని 2 గంటలు 3 గంటలు మనకి ఆ యోగ వాసిష్ఠులు కూడా చెప్పారు, నువ్వు ఎన్ని సంవత్సరాల ధ్యానంలో కూర్చున్నా సరే మళ్ళీ ఆ ధ్యానంలో కూర్చున్న తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాయి. సో ఈయన చెప్పినటువంటి దాన్ని మనం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు టోటల్ అటెన్షన్ తో నువ్వు దాన్ని అబ్జర్వ్ అంటే థాట్ లేకుండా చేయగలిగావో, అదేంటో కంప్లీట్ వికసించేటట్టు నువ్వు చూడగలిగావో, ఆటోమేటిక్గా లేట్ అయిపోతున్నాడు, అది డిజాల్వ్ అయిపోతుందమ్మా. అది అంటే చాలా బాగుంది మీ కాన్సెప్ట్. అంటే దీన్ని మనం ఇంతవరకు ఒక కోణంలో చూసాం. దీన్ని ఇప్పుడు ఈ ధ్యానం అంటే ధ్యానం అని పెట్టి అంటే ఏంటి ధ్యానం అంటే రకరకాలు, ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పింది వీలేదో, ఇప్పుడు రకరకాల పుస్తకాలు, ఇప్పుడు చాలా మంది ఋషులు ఉన్నారు, హిమాలయాలు అనేక మంది యోగులు ఉన్నారు, వాళ్ళు ఏ పుస్తకాలు చదవలేదమ్మా. ఏ పుస్తకాలు చదవనప్పుడు కూడా వాళ్ళకి జ్ఞానం ఎలా వస్తుంది, అంతరంగ జ్ఞానం. కబీర్ దాస్ ఏం చదువుకున్నాడం ఏం లేదు. అంటే పుస్తకం చదివితే వాళ్ళ ఆలోచన మనకు ఉంటుంది, కానీ మన ఆలోచన ఏంటి, మన ఇదేంటి, మన జ్ఞానం ఏంటి మన లోపల ఉండిపోతుంది. అంటే ఎప్పుడైతే లోపలికి మనం ప్రయాణించామో అప్పుడు ఇలాంటి గొప్ప విప్లవం అనేది, గొప్ప జ్ఞానం అనేది మనకి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. అంటే ఇలాంటి సంభాషణల వల్ల మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ గ్రంథం చదివాం ఇదేని కాకుండా మన లోపల ఏమైనా మార్పులు వస్తేనే, మార్పులు కంపల్గా సంభవిస్తాయి. మళ్ళీ సంభవించటం వల్ల ఇంకా మనం సత్యం వైపు ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందమ్మా. చాలా సంతోషం ఇలాంటి గొప్ప గ్రంథాలని అంటే మా ముందు ఇలాంటి సంభాషణని. ఎందుకంటే కృష్ణమూర్తి తత్వం చాలా మంది ఏం చేస్తారంటే ఆయన చెప్పింది అర్థం కాదంటే చెప్పి వదిలేస్తారు. ఎందుకంటే హైయెస్ట్ అంటే సింపుల్ పదాలను చాలా లోతైన విషయాలను చెప్పడం కృష్ణమూర్తి యొక్క ఇదమ్మా. సో అలాంటి దాన్ని కూడా మాకు అర్థమైనట్టు చెప్తున్నారు. మీకు శతకోటి నమస్కారాలమ్మా. గురువం సత్ సత్. సంతోషం, బాగా చెప్పారు. ఇంకా నమస్తే మేడం. నమస్తే అండి. చాలా చక్కగా మెడిటేషన్ గురించి కొత్తగా అంటే మనకి ఇటువరకు తెలిసిన విషయాలన్నీ పక్కన పెట్టేసి అసలైన మెడిటేషన్ అంటే ఏంటో మాకు వివరించారమ్మా. చాలా బాగుంది. ఈ థాట్లెస్ మన మెడిటేషన్ అంటే థాట్లెస్, చాయిస్లెస్, గత జ్ఞాపకాలు, గత జ్ఞానాన్ని, మైండ్లెస్, టైమ్లెస్, ఇవన్నీ కూడా అంటే ఏది మనసులో లేకుండా కేవలము ఏంటి, కేవలము ఒక అటెన్షన్, కేర్ ఇవే పెట్టుకుని మీరు మనం చేసే పనే ధ్యానము అని చెప్పేసి చాలా బాగా అర్థమైందమ్మా. అది అంటే ప్రతి ఒక్క విషయాన్ని చాలా కూలంకషంగా మాకు అర్థమయ్యేలాగా చెప్పారు. చాలా సంతోషమ్మా, చాలా బాగుంది. దీనివల్ల అసలు రియల్ మెడిటేషన్ ఏంటి, రియల్ సత్యం ఏంటో మాకు అర్థమైందమ్మా. చాలా సంతోషం. ఇవాళ పాయింట్స్ లో మన మైండ్ అంటే మనం ఏది కూడా ఆ బుక్స్ నుంచే గాని, పెద్దవాళ్ళు చెప్పింది కానీ ఆ జ్ఞానమే మన మైండ్ లో ఉంటుంది, ఎవరో చెప్పిన విషయాలే. అలా ఎంతసేపు మన మైండ్ సెకండ్ హ్యాండ్ అన్న పాయింట్ భలే ఉందమ్మా అసలు.
అంటే మనకి ఓన్ గా ఆలోచించి ఆ అనుభూతి దాన్ని తెలుసుకోవటం కంటే కూడా దాని వెనుక ఉన్న సత్యాన్ని మనం అన్వేషించకుండా ఎంతసేపు ఎవరో చెప్పారు ఏదో చదివాము అన్నదే మన మైండ్ లో ఉంటుంది. అది ఆ పాయింట్ కూడా చాలా బాగుందమ్మా. చాలా చక్కగా మాకు వివరించారు. చాలా సంతోషం. మీరు అన్నట్టుగా ఆ ఫస్ట్ కృష్ణమూర్తి గారి తత్వం అసలు 1-2 రోజులు ఏం అర్థం కాలేదు మాకు. అమ్మో ఇదేంటి అసలు ఏం అర్థం కావట్లేదు అనిపించింది నాకు. తర్వాత థర్డ్ డే నుంచి సెకండ్ డే థర్డ్ డే నుంచి మాకు ఇక అర్థమైంది. చాలా బాగుందమ్మా. మాకు ఇలా మీరు అందించటం వల్ల ఇలాంటి ఇంత మంచి విజ్ఞానాన్ని మాకు చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. మంచిదమ్మా. సంతోషం అండి, బాగా చెప్పారు. అది ఉపయోగపడుతోంది అనేది మనకి ఆనందం మీకు. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు. నమస్కారం. ఈ ఇందాక ఇప్పుడే శాంతిశ్రీ గారు చెప్పినట్టు ఫస్ట్ 2 days కొంచెం అటు ఇటులా ఉన్నాయి ఈ పుస్తకం. తర్వాత నుండి ప్రతి పాయింట్ కూడా జీవితానికి అనుగుణటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎంతో క్లియర్ గా ఆయన చెప్పారండి. ఆయన చెప్పింది మీరు కూడా మాకు ఎంతో వివరణాత్మకంగా చెప్పి అసలు ఈ కోరికలు ఏంటి, అసలు ఈ ధ్యానాలు ఏంటి, అసలు మనిషి ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క విలువలేంటి, ఈ ప్రతి విషయాన్ని కూడా ఎంతో అర్థమయ్యేటట్టు మనసుకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పారండి. అలాగే ఇవాళ చెప్పినటువంటి వచ్చిన విషయం కూడా మెడిటేషన్ అనే దాని గురించి ఇందాక టోటల్ అటెన్షన్ తో మొత్తం ఏ సమస్యనైనా అలా చూడడం రావాలి అన్న విషయం నాకు అనిపించిందండి. సమస్య వచ్చిన అంత టోటల్ అటెన్షన్ తో చూడాలి అంటే అదంతా కష్టతరమైన విషయం. కానీ దాన్ని కూడా ఏంటంటే ఆ నిగ్రహించుకొని అలాగనే దాన్ని అణచేసుకోకూడదు. మళ్ళాను అలా చూడడం రావాలి. ఇది వరకు ఒకసారి చెప్పారు, ఒక పిల్లి ఒక పక్షిని ఎలా అయితే చూస్తోందో అలాగా అంత డీప్ గా వెళ్ళి చూస్తేనే గాని అప్పుడు ఈ సమస్య అనేటువంటిది పోతుంది. ఈ టోటల్ అటెన్షన్ తో ప్రతిదీ కూడా సమస్యనే కదా, బాధనే, ప్రతిదీ కూడా అలా టోటల్ అటెన్షన్ తో పెట్టి చూస్తేనే ఏదైనా సరే సాధించగలం అన్నటువంటి విషయాన్ని బాగా అర్థమవుతుందండి. ఈ మెడిటేషన్ అంటే నిత్య జీవితంలో జరిగేవే ఇవన్నీ కూడానండి. డైలీ లైఫ్ లో జరిగేవన్నీ కూడా నిత్య నూతనంగా చూడడం అనేటువంటిది రావాలి. అలాగే ఆ మైండ్ అంతా కూడా పీస్ఫుల్ గా ఉంచుకోవడం, దాన్ని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే మన్నాడు పొద్దున్న అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉండి ఏ పనైనా కూడా క్రమత అనేటువంటిది దాని గురించి కూడా చాలా బాగా అర్థమైందండి. ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఇలా చూపిస్తున్నాం. ఈ మానవతా విలువలు ఏంటి, ఈ మనిషి సౌందర్యం అంటే ఏదో ఒక పెయింటర్ డ్రాయింగ్ అది వేసిన తర్వాత ఆ లోపల అంతర్గతమైనటువంటి సౌందర్యాన్ని చూడాలి తప్ప మిగతాదేవి కూడా కాదు అని చెప్పి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రతి పాయింట్ నండి ఈ రోజు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మాకు చాలా బాగా అర్థమవుతున్నాయండి. ఏదైనా గుర్తొచ్చినప్పుడు అలా ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనేటువంటిది చెప్పానండి. చాలా బాగా అర్థమైందండి. ధన్యవాదాలు. చాలా సిన్సియర్గా మాట్లాడారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అంటే మన లైఫ్ కి మనం ఇన్నాళ్ళు చదివినటువంటి ఆ ముక్తి స్థితి ఏంటి అన్నది మనకి ఎంతో నిత్య జీవితంలోంటే మనకు చూపిస్తున్నారు. ఎక్కడికో అడవులకు వెళ్ళిపోక్కర్లేదు, ఏ రకమైనటువంటి ఉపవాసాలు తీర్చాలి కష్టపడి చేయక్కర్లేదు. మనం అటువంటిది ఇక్కడే ఉంచి మనం సంపాదించగలం అనే పాయింట్ మనకి చూపిస్తారు కృష్ణమూర్తి గారు. మన నిత్య జీవితంలో ఉన్న టోటల్ అటెన్షన్ నుంచి ఆ ఫ్రీడమ్ అంటే ఆ ముక్తి సంభవం, అదే ముక్తి. ముక్తి అని ఏ పేరు పెట్టినా విషయం అది. ఆ రియాలిటీని కూడా తెలుసుకోవడం అనేటువంటిది రాయాలండి. ఆ సత్యాన్ని అనేటువంటిది తెలుసుకుంటే అంతా కూడా బాగుంటుందండి. అది అంటే ఎప్పుడైతే నీకు టోటల్ అటెన్షన్ ఉంటే సమస్య జరుగుతుంది. అదంతా చాలా మనం చేయాల్సింది అదే.
హలో అమ్మా, నేను శాంతిశ్రీని. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉందమ్మా నాకు. అది అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుంది. ఆ పాయింట్ ని మళ్ళీ మీరు ఒక్కసారి చెప్తారా? చూసేది చూడబడేది ఒకటే అని అంటున్నాం కదా, అది ఒకసారి అర్థమైనట్టుగా ఉంటుంది, ఒకసారి మళ్ళీ అవ్వట్లేదమ్మా. అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక కన్యాకుమారికి వెళ్ళారు, అంతెందుకు రోజు మీకు సూర్యోదయం కనిపిస్తే చూడగానే అద్భుతంగా అలా కనబడుతుంది. అప్పుడు మీరు ఉండరు చూసేటప్పుడు, ఆ నెక్స్ట్ సెకండ్ లో మీరు వస్తారు నేను చూస్తున్నానని ఫీలింగ్. మొదట ఆ రెండు ఒకటి అయిపోతాయి, చూసేవాడు వేరేగా ఉండదు. ఈ అనుభూతి మనం చాలాసార్లు ఫీల్ అవుతాం. ఒక అద్భుతమైనది ఏదైనా ఉన్నప్పుడు జస్ట్ అలా చూస్తుంటారు, నేను చూస్తున్నానన్న సెన్సేషన్ కూడా లేకుండా చూస్తాను. అర్థమైందా? అవునమ్మా, అవును, ఆ ఫీలింగ్ అక్కడ మనకు వస్తుంది. అవును, తర్వాత మనం ఆలోచన జోడిస్తాం. అదే అదే అర్థమైందమ్మా, అదే పాయింట్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు అదే ఆలోచించా కాసేపు. ఇప్పుడు చెట్టును చూస్తున్నాము, ఆ చెట్టును చూస్తూ మనం నేను అనేది లేకుండా ఆ చెట్టును చూడగలిగితే అది నేను ఒకటే అయిపోతుంది. ఆ ఒక్క క్షణం అనేది కూడా ఇప్పుడే అనుకుని, అయినా కూడా ఒకసారి మీరు చెప్తే బాగుంటుందని అడిగానమ్మా. చాలా సంతోషం. ప్రతిదీ నిన్న చూసిందే కదా అన్న అలాంటి వేలో కాకుండా న్యూగా చూడగలగడం. ఈ రోజు సూర్యుడు పడితే ఒక సౌందర్యం ఉన్నది, ఆ ఆకుల మీద అన్నిటి మీద సూర్యకాంతి, అలాంటివన్నీ ఆ కొత్త గగనాన్ని మనం చూడగలుగుతున్నామా అనేది మెయిన్. అలా చూడడం ఆ టోటల్ ఎడిషన్ లో అలా ఉంటుంది. ఆటి వస్తే మనం నిన్నటికి ఏం కంపారిజన్ అవన్నీ కాకుండా చూడగలగడం. అంతే అమ్మా. అంటే ఇక మైండ్ లో ఏది లేకుండా చూసేటప్పుడు అది నిజంగా అనుభూతి వచ్చేస్తుంది మనకి, ఒక్కటే అనేది. కరెక్ట్ అమ్మా, చాలా సంతోషం. ధన్యవాదాలమ్మా. నమస్తే మేడం, పిఠాపురం నుంచి అండి. చెప్పండి. నమస్కారం సూర్యావతి గారు. అదే ఏ జీవిని చంపకూడదని అంటారు కదా, నాకు కూడా అదే మనసు కొంచెం చివుకుమంటది. ఏంటంటే ఇప్పుడు దోమలు వస్తే బ్యాట్తో కొట్టడం, చీవలకి మందు వేయడం, మరి అలా చంపినప్పుడు కూడా మనకి దోషమే కదా. అవును, బుద్ధుడు అదే చెప్తాడు, అది కూడా దోషమే, కానీ మనం చేస్తున్నాం. అది నాకు చంపకూడదని తెలుసు, కానీ అది ప్రాణి, ఓ తేలు వచ్చినా జర్రు వచ్చినా వీటికి అలాగే. ఆ తర్వాత మనసు నిగ్రహించుకోవడానికి బ్యాలెన్స్ కుదరట్లేదు అండి. ఈ రోజు మంచి జరిగింది అనుకోండి. ఏంటండి ఆలోచన అన్నది వదిలే ముందు అలవాటు చేసుకోవాలి. ఆలోచనే కదా, ఏదొచ్చినా ఆలోచనలే అడుగుతాయి. ఆలోచన పక్కన పెట్టింది, ఆలోచన వస్తుంది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్ని తీసేది. అదే తీసేయడానికి ఇది మంచి జరిగింది అనుకోండి, రోజంతా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినంతసేపు, అందరూ అడిగినంతసేపు ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందంటే, అందులో మనసులో ఇది బుర్రలోని ఏమీ లేకుండా ఉంటుంది. మళ్ళీ మామూలుగా బయట ఒకవేళ ఏదైనా చెడు జరిగితే చెడు, మంచి జరిగితే మంచి, బుర్రలో అలాగా మెదులుతా ఉంటుంది. అది తీయడానికి వీలు కావట్లేదు, బ్యాలెన్స్ కుదరట్లేదు. ఇది ఆలోచనే కదా, ఆలోచన వల్ల ఏం సంభవం కాదు అనుకుంటూ తీసేయడమే, ఆలోచన అన్నింటినీ క్యాన్సిల్ చేసేది. అదండి, అది ఈజీ, అసలు తెలియట్లేదు. నమస్తే అండి. అందరూ మీరు చెప్పడం వల్ల, అందరూ అడగడం వల్ల కూడా చాలా క్లియర్ అవుతుంది అంతా. పుస్తకాలు ఏం చదవక్కర్లేదు, విషయం మన లోపల ఉన్నటువంటి అనంతమైనటువంటి స్థితిని తెలుసుకోవడానికి ఏ పుస్తక జ్ఞానం అక్కర్లేదు. నమస్తే అండి. నమస్తే. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. జేకే గారిని పూర్తిగా ఈ నెల 2 నెలల నుండి ఆయన తత్వంలో ముంచి తేల్చేశారు అందరికి.
బాగా అర్థమయ్యేలాగా కూడా చెప్పగలగటం అనేది చాలా గ్రేట్ విషయం. అందరూ అనుకున్నట్టుగా అబ్బో ఆయన అర్థం అవటం కష్టం, ఆయన చెప్పేది ఏమి మనకు బుర్రకు పట్టదు, చాలా కష్టంగా ఉంటుంది. అతని ఆలోచనలు అపోహలతోనే మొదలుపెట్టి ఈ రోజు అన్ని వేదాంతాలు కూడా జేకే ఫిలాసఫీ అద్భుతంగా మన జీవన యానానికి ఉపయోగపడుతుందని, ప్రతి క్షణం అటెన్షన్ లో ఎలా ఉండాలి, దాన్ని మించి ఇంకొకటి లేదు, లిజనింగ్ మీద ఫ్రీడమ్, స్వేచ్ఛ, దాని మీద, తర్వాత అసలు రియల్ మెడిటేషన్ అంటే ఏమిటి, తర్వాత ఈ ఆలోచన రహిత స్థితి అంటే ఏంటి, అసలు ముక్తి, రియల్ గా ముక్తి అంటే ఆ ఫ్రీ ఆ అటెన్షన్ అని, ఈ ఈ ఇంపార్టెంట్ మెయిన్ చాప్టర్స్ కవర్ చేసి మెడిటేషన్ గురించి కూడా ఇంత డీప్ గా మనం మెడిటేషన్ గురించి ఎక్కడా నేర్చుకునే అవకాశం కూడా ఉండదు. అంత చక్కగా ఆయన మెడిటేషన్ గురించి కొత్తగా మనకి ఉన్న అపోహలను తొలగించి ఒక కొత్త పదాన్ని మనకి చెప్పారు. అది తర్వాత అది ఈ అండర్సన్ గారి క్వశ్చన్స్ ఈయన వింటము, ఆ లిజనింగ్ మీద కూడా చాలా ఫోకస్ అయింది. అది ఎంత అద్భుతమైన పరిస్థితి. రియల్ గా ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ టోటల్ ఫిలాసఫీని మనకి అది మీ ద్వారా మొత్తం మళ్ళీ దాన్ని ఎగ్జాంపుల్ చెప్తూ చెప్పటం వల్ల రోజుకి అర్థం కాని స్థితి నుండి పూర్తిగా మన జీవితం గమ్యంలో ప్రతి క్షణంలో ఆయన ఆలోచన, అదే ఆయన చెప్పిన సిద్ధాంతం యొక్క పరంపర మనకు కనపడుతూ ఉంటుంది. అంత డీప్ గా వెళ్ళారు. ప్రతి విషయం కూడా చక్కగా పండుగొలిసినట్టుగా పెట్టేసి అర్థమయ్యేలాగా జరిగింది. ఈ 2-3 months మనకి అన్ని చాప్టర్ డెప్త్ బాగా పెరిగి ఇంట్రెస్ట్ కూడా పెరిగేలాగా జరిగింది. ఈ మెడిటేషన్ అని, స్వేచ్ఛ అని, తర్వాత లవ్ అని, డెత్ డెత్ లవ్ అన్ని ఒకటే అని, ఆ పాయింట్స్ ఇవన్నీ కూడా దేనికది ఒకదానికొకటి రిలేట్ అవుతూ డీప్ గా వచ్చి ఈరోజు ఆ మెడిటేషన్ లో మనం అదే పూర్తి స్వేచ్ఛ కలగటం, పూర్తి మైండ్ లో అన్ని తీసేయగలగటం, పాస్ట్ పుస్తకాలని, నాలెడ్జ్ అని, ఇది కాకుండా ఇంకా వేరే మనలో ఉన్న రియల్ శక్తిని ఆవిష్కరించుకోవటం ఎలాగా, ఆ విషయాల గురించి కూడా చాలా డీప్ గా ఇద్దరి సంభాషణల్ని మీ వివరణ ద్వారా చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. అందరికీ ఎంత కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే తీరులో ఆ ఫిలాసఫీ ఉంది అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళకి అర్థమైంది. మనం ఏ మతాలు, దేవుళ్ళు, ఆ పూజలు, పురస్కారాలు, ఈ కర్మకాండలు, ఇవన్నిటినీ మించి ఇంకా అసలు రియల్ సత్యం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఆ సైలెన్స్ లో ఉంది, ఆ లిజనింగ్ లో ఉంది, ఆ మైండ్ ని క్లియర్ చేయటంలో ఉంది. క్లియర్ చేయటం అనేది పాయింట్ ఎక్కువగా మళ్ళీ రికర్ అవుతూ వచ్చింది. ఆ పాయింట్ ని క్లియర్ చేసుకోవాలి, ఏం ఉండకూడదు, ఫ్రీ మైండ్ ఉంటే అన్ని ఆటోమేటిక్ గా అవే వస్తుంది నాలెడ్జ్ అనేది. ఇట్లా ఎన్నో విషయాల్ని సింపుల్ గా చక్కగా మాకు బోధించారు, చెప్పగలిగాము, మేము కూడా అర్థం చేసుకోగలిగాము. చాలా అద్భుతంగా ప్రతి వాళ్ళకి మన జీవన శైలిలో మంచి మార్పు వచ్చేలాగా ఈ విషయాలు అర్థం చేసుకోగలిగాము. మీకు సర్వదా ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? అయితే మనం అందరం కూడా థాట్ అనే దాన్ని తీసేస్తే అని ఆలోచించుకోవడానికి, కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా అసలు కోపం ఏంటి అనేది చూడగలమా అనేది
మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అంటే ప్రతిసారి ఆలోచనలే వస్తాయి మనకి. ఇంకొకరి మీద పెట్టింది కూడా ఆలోచనే. ఏ ఆలోచన రాకుండా చూడగలమా అన్నది మనం చూడాలి. కోపాన్ని కానీ, బాధని కానీ, ఏదైనా భయాన్ని కానీ. ఆలోచనే భయాన్ని కలిగిస్తుంది. ఆలోచన లేకపోతే అదేంటని చూడాలి. అది చూడడానికి ఆ టోటల్ అటెన్షన్ చూడడం అనేది చాలా ముఖ్యం. ఓకే. అయితే ఇంకా మీరు చెప్దాం. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి. అనురాధమ్మ, ఈ ఆలోచనలని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైపోతుందమ్మా. అంటే ఆ టైంకి ఆలోచన వచ్చినప్పుడు డైవర్ట్ చేసుకోవడం ఎలా అన్నది కొంచెం వివరించగలరా అమ్మా? అవగాహనతోటి, అవగాహన ఆలోచన వల్ల మనకి ఎప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆలోచనే మనని పరిమితం చేసిస్తుంది అని ఆలోచన స్థిరానితనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆలోచన వల్ల బాధ ఎక్కువ అవుతుంది. ఆలోచనే మనం అసలు దాన్ని అదొక పనిముట్టుగా వాడుకోవడం. అవసరమైనప్పుడు వాడాలి, అక్కర్లేనప్పుడు తీసి పారేయాలి. అలా ఇది బాగుంది, ఇది కూడా ఆలోచనే. ఈ ఆలోచన అనే దానికి సంబంధం లేకుండా ఉండగలమా అనేది చూడాలి. మనకి అలవాటు అయిపోయింది ఆలోచనలు. అవి తెలియకుండానే వచ్చేస్తుంటాయమ్మా, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. అబ్జర్వ్ చేయమంది, అబ్జర్వ్ చేస్తామనుకోండి అలాగా స్పీడ్ తగ్గుతుంది. అసలు మనం అబ్జర్వ్ చేయడం చేయట్లేదు కదా. అబ్జర్వ్ చేయడం నిజానికి అనేది అమ్మ మీరు చెప్పండి, చెప్పాక చెప్తా. దీనికి ఒక టెక్నిక్ ఏమి ఉండదండి. దాన్ని చూడడం వల్లే ఇప్పుడు ఒక పిల్లడు సంచలనం చేస్తూ ఉంటే మనం అలా చూస్తాం అనుకోండి, వాడు ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాడు. అలాగా మనస్సు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆలోచనల యొక్క స్పీడ్ తగ్గుతుంది. తర్వాత అది కూడా అలా అలా అబ్జర్వ్ చేయడం మనం చెయ్యకుండా ఇంకేదైనా టెక్నిక్స్ అంటే ఉండవండి. అబ్జర్వ్ చేయడం ఒకటే. నిజానికమ్మా మీ పరిచయం ద్వారా, ఈ క్లాసెస్ వినడం ద్వారా కొన్ని ఆలోచనలు తగ్గినాయన్న భావన నాకు అంటే తెలిసి వచ్చిందమ్మా. నాది నాకు ఏంటంటే మీ క్లాస్ విన్నాక మార్నింగ్ లేవగానే మీ క్లాస్ వింటున్నాము, తర్వాత మీరు చెప్పిందే ఆలోచిస్తూ ఉంటాము. మధ్యలో కొంత టైం డైవర్ట్ అయిపోతాం అనుకోండి, మళ్ళీ నైట్ అదే వింటూ పడుకుంటాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందమ్మా. కొంచెం తేడా వచ్చింది అని తెలిసి వచ్చిందమ్మా నాకు. ధన్యవాదాలు. విశాలమైన విశాలత్వం ఉంటుంది. అంటే ఆ సంకుచితత్వాలు చాలా తగ్గిపోవచ్చు. నిన్న మనం హైరార్కీ కోసం చదివింది కూడా అద్భుతంగా ఉంది. అవన్నీ కూడా ప్రతి మనిషి వెళ్ళవలసిన స్టేజెస్ ఇదైతే. మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే మన కోసం కాదు జీవించడం. ఈయన అలాంటి పదాలేవి వాడకుండా ఆలోచన వదిలి అనగానే అన్ని వదిలేస్తున్నాం అక్కడ. ఇంద్రియ నిగ్రహం ఆటోమేటిక్ గా ఇంద్రియాలు అవన్నీ వదిలేస్తున్నాం. మైండ్ అంటే వెళ్ళేటటువంటి 4 వైపుల నుంచి అవి వదిలేస్తున్నాం. అది అన్ని అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అంటే మనిషి తన స్వార్థం ఉన్నంతసేపు ఆలోచన ఉంటూనే ఉంటుంది. నేను అన్నదంటే ఆలోచన. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అర్థమైందా? ఇంకేమైనా అర్థం కాకపోయినా అడగండి అనురాధ గారు. అడగడం అంటే దాన్ని చూపించగలం అంతే. అంటే నేను ఏదో ఆ సొల్యూషన్ ఇస్తాను కదా, ఇంకో టెక్నిక్స్ ఏం లేదు. అర్థమైందమ్మా, అర్థమైంది.
అయితే అందరికీ నమస్కారం, ముగించేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే.